ఎంకేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన ప్రియసఖి 3వ భాగం. 4 రోజుల తర్వాత హేమంత్ సాయంత్రం వేళ రవి రవి అంటూ వచ్చాడు. హాలులో సుధాకర్, శ్రీలక్ష్మి కూడా ఉన్నారు. అరే, మీరిద్దరూ కూడా ఇక్కడే ఉన్నారా? ఫోటోలు వచ్చాయి అంటూ కవర్లో నుంచి తీసి అక్కడ టీపాయ్ మీద పెట్టాడు. ఏవి ఏవి? శ్రీలక్ష్మి, సుధాకర్ ముందుకు వంగారు. లోపల ఉన్న సుచరిత కూడా వచ్చేసింది. అసలు నేను తీసిన ఫోటోలు వచ్చాయా? ఓ, ఎక్సలెంట్ గా వచ్చాయి. తననే చూస్తూ అన్నాడు హేమంత్. ఆహా, ఏం పోజు! విష్ణుమూర్తిలా శ్రీలక్ష్మి సుధాకర్ని ఎగతాళి చేస్తుంది. అబ్బా, నా మొహం ఎలా ఉందో! చీచి, ఎంత జిడ్డుగా ఉందో! సుధాకర్ చేత్తో నుదుటి మీద కొట్టుకున్నాడు. నేను చివరన తీసినవి? సుచరిత ఆత్రనృత్తిగా అడిగింది. మార్వలెస్ గా ఉన్నాయి. హేమంత్ ఫోటోల్లో అడుగున ఉన్న ఫోటోలు వెతికి తీసి ఇచ్చాడు. రవి, సుధాకర్, శ్రీలక్ష్మి తను ఫోటోలు చూసుకునే ధ్యాసలో ఉన్నారు. ఏవి? హేమంత్ వెనకకి వచ్చి అతని భుజం మీద నుంచి చూస్తూ అంది సుచరిత. హేమంత్, ఈ 4 ఫోటోలు నాకు చాలా అద్భుతంగా ఉన్నాయి. 4 వేళ్ల మధ్య పేక ముక్కల్లా పట్టుకొని చూపిస్తూ అన్నాడు. ఓ బాప్రే, అబ్బా, ఇవి నేను తీసినవేనా? సుచరిత అరచేతులు గుప్పెలుగా మార్చుకొని బుగ్గల్ని నొక్కుంటూ ఆనందాతిరేకంతో అంది. నువ్వు తీసినవే. మొదటి రీలులోనే గురువుకి మించిన శిశురాలవి అనిపించుకున్నావు. ఇవి 4 ఒకదానికి మించి ఒకటి బాగున్నాయి అంటూ ప్రశంసించాడు. కూర్చున్న హేమంత్, అతని భుజం మీద నుంచి సుచరిత ఆ ఫోటోలను మరీ కన్నార్పలేనట్టు చూస్తున్నారు. అందులో ఒకటి పక్కింటి వాళ్ళు విరగబూసిన పూల తీగ, ఆల్మండ్ పూలు, ఎంత అందంగా ఉంది. రెండోది చింపిరి తలతో చిరిగిన గుడ్డలతో డోలెలో పిల్లాడిని వేసుకొని అడుక్కోవటానికి చేయి చాచిన యువతి. ఆ ఫోటో చాలా దివ్యంగా ఆమె బీదరికాన్ని, నిస్సహాయతని అద్భుతంగా చూపిస్తూ క్లోజప్ లో ఉంది. మూడవది వీధిలో తల్లిని అనుకోని నిలబడిన మేకపిల్ల. ఆ రెండింటి జత సృష్టిలో మాతృత్వంలో మాధుర్యం చాటి చెబుతున్నట్లుగా ఉంది. 4వది వీధిలో 4 పిల్లలు గోళీలాడుతున్నారు. 4 ఒక్కొక్క చోట చేరి గోళీల గురించి చూస్తున్నారు. 4 వచ్చారు. లైట్ ఎఫెక్ట్ చాలా బాగా వచ్చింది. కొత్త వాళ్ళు తీసినట్టు లేదు అన్నాడు హేమంత్. ఓ, నాకేం తెలీదు. కంటికి నచ్చినవి కెమెరాలో బంధించాలనుకున్నవి తీసేశాను అంది సుచరిత. ఏవి? సుధాకర్, రవి కూడా హేమంత్ చుట్టూ మూగి అతని భుజాల మీద నుంచి వంగి చూశారు. ఏమిటి, మా శుచి తీసిన ఫోటోలే ఇవి? రవి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ గొప్పతనం అసలు కెమెరా పట్టుకోవడం నేర్పిన గురువుగారిలో ఉందా, నేర్చుకున్న శిశురాలిలో ఉందా అన్నాడు సుధాకర్ ఆశ్చర్యంగా. ఇద్దరిలో ఉంది అంది శ్రీలక్ష్మి. హేమంత్ శుచి తరపున నేను థ్యాంక్స్ చెబుతున్నాను అన్నాడు రవి. అదేం కుదరదు శుచి, గురువుగారికి గురుదక్షిణ ఇచ్చే ఏర్పాటు అర్జెంటుగా ఇవ్వు. రేపు హోటల్ సూర్యాలో లంచ్ సుధాకర్ డిక్లేర్ చేసేశాడు. అలాగే, రేపు ఎలాగూ శుచి బర్త్డే, అందరికీ మా ఇంట్లో లంచ్ అన్నాడు రవి. పుట్టినరోజు నాడు సుచరితకు పన. మా ఇంటికి రండి అంది శ్రీలక్ష్మి. వద్దులే చారు, అన్నంతో అర్ధాకలితో రావాలి. రేపు వద్దు. అంతగా అయితే ఇంకోసారి పిలుద్దురు గాని సుధాకర్ తీసిపారేశాడు. రేపు హోటల్ సూర్యాలో లంచ్, మా చెల్లెలు బర్త్డే, రండి రవి అందర్నీ చూస్తూ అన్నాడు. హేమంత్ వెళ్లేటప్పుడు ఫోటోలు సుచరితకిస్తూ, మీరు ఫోటోగ్రఫీ డెవలప్ చేసుకోండి, బాగా తీస్తారు అన్నాడు. సుచరిత ముఖంలో మళ్లీ ఆనందం పొంగులు వారింది. సుచరిత అందరూ వెళ్లిన తర్వాత ఆ ఫోటోలు మళ్లీ చూసింది. అందులో హేమంత్ రవి భుజం మీద చేయి వేసి దూరంగా చూపిస్తున్న ఫోటో కూడా బాగా వచ్చింది. సుచరిత అది తీసి పెట్టెలో దాచుకుంది. రేణుకి ఇది పంపించాలి అనుకుంది. మర్నాడు హేమంత్ హోటల్ సూర్యకి వచ్చేసరికి అక్కడ లంచ్ లో సుచరిత, రవి, సుధాకర్, శ్రీలక్ష్మి ఎదురు చూస్తున్నారు. హేమంత్ ఒక్క క్షణం ఆగిపోయాడు. ఎవరు ఈ అమ్మాయి? సుచరితే. అతను ఇంతవరకు సుచరితను చీరలో చూడలేదు. చిన్న అంచుతో పింక్ కలర్లో జరిగున్న వెంకటగిరి జరీ చీర కట్టుకుంది. ఒక జడ వదులుగా వేసుకొని జడ నిండా పూలు పెట్టుకుంది.
చెవులకు ముత్యాల జీవుకాలు పెట్టుకుంది. ఆ పువ్వుల ఆ చీర ఎంత అందం తెచ్చాయి. విష్ యూ హ్యాపీ బర్త్డే. విష్ చేస్తూ జేబులో నుంచి చాక్లెట్ బార్ తీసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది నవ్వుతూ. హేమంత్ చేతిలో కెమెరా ఉంది. సుధాకర్ చూడగానే, నేను నిన్న చెప్పటం మరచిపోయానే అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫోటో కావాలి అన్నాడు. హేమంత్ నవ్వుతూ వాళ్ళ నలుగురిని ఫోటో తీశాడు. నేను చెప్పానా, వంగపూ రంగు అయితే చీర మరీ బాగుండేది, నువ్వే గులాబీ రంగు అని చంపావు. శ్రీలక్ష్మి సుధాకర్ని కసిరింది. బాగుంది, బహుమతులు ఇచ్చేటప్పుడు వారికి నచ్చినవి ఇస్తే బాగుంటుంది. సుచరితకి పింక్ కలర్ ఇష్టం. లక్కీగా ఈ చీర కనిపించింది. ఏం సుచి, మీకు నచ్చలేదమ్మా అన్నాడు. చాలా బాగుంది అంది సుచరిత. మీకు పింక్ కలర్ ఇష్టమా? ఇంకో యాంగిల్లో సుచరితని దాన్ని ఫోటో తీస్తూ అన్నాడు హేమంత్. అవును అంది సుచరిత. 5 రిజర్వ్డ్ అని బోర్డున్న టేబుల్ దగ్గరికి వచ్చారు. భోజనం చేసే ముందు బ్యారర్ కేక్ తెచ్చి అక్కడ పెట్టాడు. ఇదేమిటి, నేను ఆర్డర్ ఇవ్వలేదే అన్నాడు రవి ఆశ్చర్యంగా. హోటల్ వాళ్ళకి సుచి బర్త్డే అని తెలిసిందేమో పాపం, పంపినట్లున్నారు అన్నాడు సుధాకర్. అయితే నీ బర్త్డే కూడా ఇక్కడే చేసుకో. హేమంత్ నవ్వాడు. బేరర్ అతనికేదో చెప్పాడు. బేరర్ వెళ్ళాడు. వెళ్లి కొవ్వొత్తులు తెచ్చి ఇచ్చాడు. ఎన్ని, 18 19 అడిగాడు హేమంత్ కేకు మీద వాటిని గుచ్చుతూ. 20 వెళ్ళిపోతుంది అన్నాడు రవి. ఏమిటి, నిజంగానా? హేమంత్ తలెత్తి చూశాడు. అవును, నాకంటే 6 ఏళ్లు చిన్న అన్నాడు రవి. నాకు కేక్ రహస్యం తెలిసిపోయింది అన్నగారు. మీరు ఆర్డర్ ఇచ్చారు అవునా అంది శ్రీలక్ష్మి. హరే నీ ఆదా అన్నాడు సుధాకర్. సుచరిత కొవ్వొత్తులు ఊదుతుంటే ఒకటి రవి సుచరిత చేయి పట్టి కేక్ కోయిస్తుంటే మరోటి, రవి చెల్లెలకి కేక్ తినిపిస్తుంటే ఇంకోటి. హేమంత్ చకచకా ఫోటోలు తీశాడు. సుధాకర్ ప్రతి ఫోటోకి వచ్చి వారి ప్రక్కన నిలబడుతూ శ్రీలక్ష్మితో, చూశావా, బర్త్డే అంటే కళ్ళు మంటలు పుట్టేటట్టు కుంకుడు కాయలతో తలంటి పోయటం కాదు, ఇలా సరదాగా ఉండాలి అన్నాడు. బేరర్ భోజనం తెచ్చాడు. భోజనం చేసే ముందు హేమంత్, సుచరిత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ చేతిలో కెమెరా సుచరిత చేతికి ఇచ్చాడు. సుచరిత కెమెరా అందుకొని తన బ్యాగ్ పక్కన పెట్టుకుంది. థ్యాంక్స్ చెప్పవేం సుచి అన్నాడు సుధాకర్. దేనికి అంది. అంత విలువైన బహుమతి నీకిచ్చినందుకు. నాకా? నీకేమైనా మతిపోయిందా? ఊరుకో సుధా, ఆయన పక్కన పెట్టమని ఇచ్చారు అంది. కాదు, ఆ కెమెరా నీకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాను అన్నాడు హేమంత్. ఏమిటి? సుచరిత కళ్ళు నమ్మలేనంత ఆశ్చర్యంగా పత్తికాయల్లా అయినాయి. నాకా? కెమెరాన్ని అతన్ని మార్చి మార్చి చూస్తూ అంది. నీకే. ఫోటోలు తీయడంలో నీ ఉత్సాహం చూస్తే ఇదే నీకు సరైన బహుమతి అనిపించింది. మీరు ఇది నాకు నిజంగా? తడబడిపోతూ అంది. హేమంత్ నవ్వాడు. నిజంగానే ఇచ్చాను, అది ఇప్పుడు ఇక మీ సొత్తు అన్నాడు. సుచరిత కెమెరాని ఇంకా నమ్మలేనట్లుగా చూస్తూ చేతిలోకి తీసుకున్నది. సందేహం తీరిందా? ఇప్పుడైనా థ్యాంక్ యూ చెప్పు గుర్తు చేశాడు సుధాకర్. సుచరిత హేమంత్ వైపు చూస్తుంది. ఆ కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి. సుచి, థ్యాంక్స్ చెప్పు అన్నాడు రవి తగ్గు స్వరంతో. థ్యాంక్ యూ వెరీ మచ్, మెనీ మెనీ థ్యాంక్స్ తడబడుతూ అంది. సుచరిత కెమెరాని ఒడిలో పెట్టుకుంది. భోజనం చేస్తూ మధ్య మధ్యలో దానివైపే అపురూపంగా చూసుకుంటుంది. హేమంత్ చిరునవ్వుతో సుచరిత ముఖంలో ఆనందం గమనిస్తున్నాడు. అతను గతంలో ఎంతో మందికి బహుమతులు ఇచ్చాడు. అది చాలా యాంత్రికంగా ఉండేది. కానీ ఈరోజు అతనికి ఇవ్వటంలో ఒక ఆనందం కలుగుతుంది. సుచరిత పొందిన ఆనందం, సంభ్రమం అతని గుండెల్లో ప్రతిస్పందనలా అనిపిస్తుంది. సుచరిత చెంపల్లో ఎరుపు చీర రంగుతో పోటీ పడటం అతను గమనించాడు. రవి వాళ్ళ ఇటుకల వాముల పని చురుకుగా సాగుతుంది. కట్టడం ప్రారంభించాడు. కూలీలను కాంట్రాక్ట్ తీసుకున్నారు. రవి ఒక్క నిమిషం ఇంట్లో ఉండటం లేదు. బిజినెస్ కి శుచి ఇండస్ట్రీస్ అని పేరు పెట్టారు. అయ్యో, వీడు తిండి తిప్పలు ఇప్పుడే మానేశాడేమిటి అంటూ రాజమ్మ గారు మొత్తుకుంటుంది. సుచరిత కెమెరా తీసుకొని మధ్యాహ్నం బయటికి వెళ్తుంది. వేటిని తీయాలా అని ఆలోచిస్తుంది. హేమంత్ వచ్చినప్పుడు తీసిన ఫోటోలు చూపించేది. అబ్బా సుచి, నీ ఫోటోల గొడవ తర్వాత
ముందు నన్ను హేమంత్తో ఈ పని విషయం మాట్లాడని రవి ఒక్కొక్కసారి విసుక్కునేవాడు. పర్వాలేదులే, ఒక్క నిమిషం ఉండు రవి అని హేమంత్ ఓపికగా సుచరిత ఫోటోల్లో చేసిన తప్పుల గురించి చెప్పేవాడు. కొన్నింటిని ఇంకా కాస్త లైట్ అడ్జస్ట్ చేస్తే ఇంకా ఎంత బాగా వస్తాయో తెలియచేసేవాడు. ఆ కెమెరా కాదు గాని సుచికి ఒకటే పిచ్చి అయిపోయింది. మొన్న పండుగకి చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తే రీల్ కొనుక్కొని తెచ్చింది అన్నాడు రవి. హేమంత్కి ఆ ఇల్లు ఇప్పుడు బాగా చనువు అయిపోయింది. సరాసరి ఇంట్లోకి వచ్చేస్తాడు. అతని కోసం ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ సర్దనవసరం లేదు. రవి సుధాకర్ లాగానే గోడ వారికే పుస్తకాలు పక్కకి జరిపి భోజనం చేస్తాడు. తిన్న ప్లేట్లు తీసి తనే వంట ఇంట్లో పెట్టేస్తాడు. ఒక్కోసారి టేబుల్ దగ్గర రవి హేమంత్ రాత్రి పొద్దుపోయే వరకు అతని కుటుంబ విషయాలు మాట్లాడుకునేవారు. హేమంత్ తన కుటుంబ చికాకులు చెప్పేవాడు. రవి శ్రద్ధగా విని తనకు తోచిన సలహాలు చెప్పేవాడు. హేమంత్, మీ ఇంటి బాధ్యత మీ మీదనే ఉంది. మీ నాన్నగారు పోయారు కాబట్టి ఆ బరువు బాధ్యతలు ఇంకా నీవే. అన్నింటినీ నీవే ఓర్చుకోవాలి. ఒక్కొక్కసారి చాలా విసుగొస్తుంది రవి. నాన్న చేసిన ఈ అప్పులు తీర్చి ఇంటిని నిలపటానికి నా జీవితం చాలదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ బాదరబందీ వదిలించుకొని ఏ ఫారిన్లోనూ ఉద్యోగం చూసుకుందామని అనిపిస్తుంది. నా ఫ్రెండ్ ఒకతను ప్రసాద్ న్యూజెర్సీలో ఉన్నాడు. అతను నన్ను వచ్చేయమని ఒకటే పోరు పెడుతున్నాడు. చెల్లికి పెళ్లి చేయాలి. ఈ అప్పుల వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు. వాళ్ళ నుంచి నాకు విముక్తి లేదు. ఉన్న ఆస్తి అమ్మి తీరుద్దామంటే అది సగం అప్పులు కూడా తీరవు. రవికి హేమంత్ ని చూస్తే జాలేసింది. అతను బాధలు వింటుంటే తను ఎంత అదృష్టవంతుడో తెలిసి రాసాగింది. చెల్లెలు పెట్టిన అన్నం తిని మంచం ఎక్కితే కమ్మటి నిద్ర గాఢంగా వచ్చేస్తుంది. రవి విషయాలు, అతని విషయాలు, వ్యాపార విషయాలు అవి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి పొద్దుపోయేది. సుచి 2 కప్పులు టీ అని లేపి అడిగితే సుచరిత నిద్రమత్తులో అలాగే వెళ్లి టీ కలిపి తెచ్చి ఇచ్చేది. ఆ రోజు హేమంత్ వచ్చేసరికి రవి ఇంట్లో లేడు. రవి లేడా అని అడిగాడు హేమంత్. లేడు, బజారుకెళ్ళాడు. సైట్ దగ్గరికి వెళ్ళాలిట. నువ్వు వస్తే కూర్చోమని చెప్పమన్నాడు అంది రాజమ్మ గారు. ఈరోజు నాకు వీలు లేదా ఆంటీ, ఆ మాటే చెప్పటానికి వచ్చాను. మా ఇంటికి బంధువులు వచ్చారు. నేను వాళ్లతో వేరే చోటకి వెళ్ళాలి అని వెళుతుంటే సుచరిత ఇంతలో అక్కడికి వచ్చింది. చేతిలో ఒక పాకెట్ ఉంది. ఇది మీకోసం తెచ్చాను అంది. ఏమిటిది? వెళ్ళబోతున్న అతను ఆగి అడిగాడు. మీకు నా గురుదక్షిణ. మీకు నచ్చింది, నాకు చాలా నచ్చింది ఇస్తున్నాను. ఏమిటిది అన్నాడు. సుచరిత కాగితం తీసి చూపించింది. ధ్యాన ముద్రలో బుద్ధుడు. చాలా బాగుంది అన్నాడు. నిజంగా మీకు నచ్చిందా అంది. నిజంగా నచ్చింది అన్నాడు. మీకు నచ్చదేమోనని భయపడుతున్నాను. బుద్ధుడి పీఠం మీద అడ్డంగా హేమంత్ కి అభిమానపూర్వకంగా సుచరిత అని రాసి ఉంది. హేమంత్ నవ్వాడు. థ్యాంక్ యూ, ఇది మీ దగ్గరే అట్టి పెట్టండి, తర్వాత తీసుకువెళ్తాను అన్నాడు. నేను పని మీద వెళ్తున్నాను, ఏమీ అనుకోవద్దు అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. సుచరిత ఆ బొమ్మని తెచ్చి తన మంచం ఎదురుగా ఉన్న అల్మారాలో కెమెరా పక్కన పెట్టింది. సుచరిత కళ్ళు హేమంత్ కి అభిమానపూర్వకంగా సుచరిత అన్న అక్షరాలని ఆత్మీయంగా చూస్తున్నాయి. కాలేజీలు తెరుస్తున్నారు. తను ఇక వెళ్ళిపోవాలి. ఆ రోజు పోస్ట్లో రేణు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దానితో పాటు ఫోటో తిరిగి వచ్చింది. సుచి, ఏమిటి నీ మతిమరుపు? మా అన్నయ్యది హేమంత్ది పంపిస్తానని సుధాకర్ శ్రీలక్ష్మిది పంపావు. సెలవులు అయిపోతున్నాయగా, నేను మామయ్య గారింటికి వెళ్తున్నాను. ఇక మా ఇంటి అడ్రస్ కి పంపకు, కాలేజీలో చూస్తాను. మీ అన్నయ్యది ఒక ఫోటో ఒక్కడే ఉన్నది పట్టుకురా. మీ ఇద్దరు కలిసి ఉన్నది నా ఎదురుగా ఉందనుకో అంటూ రాసింది. సుధాకర్ విష్ణుమూర్తిలా, శ్రీలక్ష్మి అతని పాదాల చెంత లక్ష్మీదేవిలా కూర్చొని ఉన్న ఆ ఫోటో చూసి సుచరిత ఫక్కున నవ్వింది. సుచరిత ఆ మధ్య ఎందుకో మనసు అత్యంత ఉల్లాసంగా ఉంటుంది. అత్తయ్య సనుగుడు మీద కూడా విసుగు రావడం లేదు. సుధాకర్ గ్లాస్ క్రింద వదిలేసిన ఓపికగా తీస్తుంది. రవి వచ్చాడు. అతని చేతిలో స్టాంప్ మీద టైప్ చేసిన కాగితాలు ఉన్నాయి. సుజీ, ఈ కాగితాల మీద సంతకం పెట్టమ్మా అన్నాడు. సుచరిత పెన్ తీసుకుంది. సంతకం పెట్టబోతుంటే
రవి చెయ్యి పట్టి ఆపే చేస్తూ అన్నాడు. సుచి, ఆ కాగితాలేమిటో తెలుసా? ఏవో ముఖ్యమైనవే అయి ఉంటాయి అంది స్టాంపుని చూస్తూ. ఈ వ్యాపారం కోసం మన ఇల్లుని స్టేట్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బు అప్పు తెస్తున్నాను. సుచరిత అప్పటికే సంతకం పెడుతూ, నాకెందుకు చెబుతావన్నయ్యా అంది. లేదమ్మా, ఈ ఇల్లు మన ఇద్దరి పేరు మీద ఉంది కదా, అత్తయ్య అలా రిజిస్టర్ చేసింది. నువ్వు కాదంటే ఇది కుదరదు. సంతకం ఎక్కడ పెట్టను? నేను చెప్పింది విన్నావా? నీకు తెలియకుండా చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ముందు ఆ కాగితాలు చదువు. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు అన్నయ్య. రవి సంతకం పెట్టాల్సిన చోటు చూపిస్తూ, నేను ఈ వ్యాపారం గురించి చేసే ప్రతి చిన్న అప్పు నీకు తెలియకుండా చేయను. అత్తయ్య నీకిచ్చిన నగలు కూడా అమ్మేస్తున్నాను. నీకెప్పుడో చెప్పాను ఆ నగలు నేను పెట్టుకోనని అంది సుచరిత సంతకం చేస్తూ. ఇల్లు తాకట్టు పెట్టిన విషయం గొడవ చేస్తుందేమోనని అత్తయ్యకి చెప్పటం లేదు సుచి. నీ పెళ్లి ఉందని అత్తయ్య భయం. నా పెళ్లి గురించి ఇప్పుడేం తొందర లేదులే అన్నయ్య. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అంది. రవి భోజనం అయ్యింది. అతను లెక్కలేవో వ్రాసుకుంటున్నాడు. రాజమ్మ గారికి సుచరిత సగ్గుబియ్యం జావ తాగించింది. ఆవిడ సుచరిత చెయ్యి పట్టుకుంది. నువ్వు ఊరు వెళ్ళేది ఇప్పుడే అమ్మా అంది. వచ్చే గురువారం అత్తయ్య. కాసేపు నా దగ్గర కూర్చోవెమ్మా. నువ్వు వెళితే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమిటో. మీ అన్నయ్యకి నీ పెళ్లి తొందరే లేదు. ఇప్పుడు ఈ వ్యాపారంలో పడ్డాడు. ఇక మాటే వినిపించుకోడు. రవి ఎప్పుడు చేస్తావురా దీని పెళ్లి? సంబంధాలు దొరకొద్దా అత్తయ్య? మనం ఇంట్లో కూర్చుంటే మన దగ్గరికి వస్తాయా ఏమిటి? కాస్త కాళ్ళతో నడిచి కళ్ళు పెట్టుకొని చూడాలి. ఆ రోజు నడుస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఏం చూస్తున్నావురా? ఎదురుగా ఉన్న మనుషులు కూడా నీకు కనిపించరాయే. మన హేమంత్ లేడు? ఎంత బుద్ధిమంతుడు, ఎంత స్నేహంగా ఉంటున్నాడు. వాళ్ళిద్దరినీ రోజూ చూస్తున్నావు. ఒక్కసారి అయినా నీకు ఆ ఆలోచన వచ్చిందా? హేమంత్ని మన సుచరితని చేసుకోమని అడగరాదు? అత్తయ్య అప్పటికే వ్రాసుకుంటున్న ఫైల్ గిరాట్ కొట్టినట్టు వదిలేసి రయ్యన వచ్చాడు. నీకు అసలు బుద్ధి ఉందా? పెద్దతనంతో మతి పూర్తిగా పోయింది. ఎవరిని పడితే వారిని అలా అడగొచ్చునా? ఈ మాట ఇంకోసారి అన్నావంటేనా అంటూ అరిచాడు. ఏరా, కొడతావా ఏమిటి? నీకు బుద్ధి లేదు రా. వయసు వచ్చిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నావు. ఈ దిగులుతో నేను 6 నెలల ముందే చస్తాను. ఎదురుగా పిల్లాడు కనిపించాడు కాబట్టి అన్నాను. అది తప్పేనా? అత్తయ్య ఊరుకో, వారించింది సుచరిత. ఇప్పుడు నేనేం అంత తప్పు మాట అన్నానమ్మా? తప్పున్నారా? ఇలా వాగావని తెలిస్తే హేమంత్ మన ఇంటి ఛాయలకు కూడా రాడు తెలుసా? రాకపోని బుద్ధి తక్కువ మాటలు ఎప్పుడు అనకే. ఆశకి అంతు ఉండాలి. అన్నయ్య ఊరుకో. సుచరిత అతన్ని అవతలకి తోసింది. తప్పేముందిరా? ఈడు జోడు బావుంది. వయసు సరితూగే పిల్లలు. నువ్వు అడిగితే తప్పేమిటి? కాదంటే పోనీ. నువ్వు ఊరుకో అత్తయ్య. సుచరిత కసిరింది. నేనిప్పుడేమన్నానే అమ్మా? నేను కాస్త హరీమన్నానంటే వీడసలు నీ పెళ్లి చేస్తాడా అని భయంగా ఉంది. నాకు లేని భయం నీకెందుకు అత్తయ్య అంది సుచరిత. ఆహా, ఆవిడ గారికే బాధ్యత అంతా, ఇక్కడ ఎవరికీ లేదు రవి కోపంగా అన్నాడు. అన్నయ్య నువ్వైనా ఊరుకో. సుచరిత అతన్ని శాంతపరచాలని చూసింది. కొన్ని మాటలు ఊరుకోనీయవమ్మా. జవాబు చెప్పాలని ఉంది. కోపం తెలియని వాళ్ళకి కూడా కోపం తెప్పిస్తాయి. ఏమిటి ఈవిడ నస? రాజమ్మ గారు అరిచింది. ఊరికే నా మీద అరుస్తావు గాని ఏమైనా పౌరుషం ఉంటే దానికి వెంటనే సంబంధాలు వెతికి పెళ్లి చెయ్యి. నీకు చేత కాదంటే చెప్పు. రేపు నేనే హేమంత్ని అడిగేస్తాను. ఆ మాట ఇంకోసారి అన్నావంటేనా? రవి గుప్పుట్లు బిగించి రయ్యన వచ్చాడు. అబ్బా అన్నయ్య ఊరుకో. మీ ఇద్దరూ కలిసి నాకు పిచ్చెక్కిస్తున్నారు. నేను వెళ్ళిపోతాను. ఈ 2 రోజులు నన్ను హాయిగా ఉండని అంటూ సుచరిత ముందు గదిలోకి వచ్చి లైట్ వేసింది. వెంటనే నిశ్చేష్టురాలయ్యింది. అక్కడికి ఎప్పుడు వచ్చాడో. హేమంత్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే సుచరితకి పై ప్రాణం ఎగిరిపోయినట్టయింది. అతని కవలికలు, తమ సంభాషణ విన్నాడని తెలుస్తుంది. లోపలి నుంచి రాజమ్మ గారు ఇంకా అరుస్తూనే ఉంది. హేమంత్ని నేను అడిగేది ఖాయం. ఇందులో తప్పేముంది నాయనా? నీకు డబ్బు ఉండవచ్చు, మీది పెద్ద కుటుంబం కావచ్చు. మా పిల్ల బుద్ధిమంతురాలు. నువ్వు మా సుచరితని చేసుకుంటే సుఖపడతావు. అత్తయ్య
అప్పటికే భారంతో ముఖం కందిపోయిన సుచరిత అరిచింది. నన్ను మాట్లాడకుండా పడుకో అంటావు అంతేనా? అంది ఆవిడ అరుస్తూ. అంతే అన్నాడు రవి. హేమంత్ చాలా తగ్గు స్వరంతో అన్నాడు. సారీ, మీరేదో మాట్లాడుతున్నారు. నేను రవికి డబ్బు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. వెళ్తున్నాను. అతను జేబులో నుంచి కవర్ తీసి అక్కడ టేబుల్ మీద పెట్టేశాడు. మా అత్తయ్యకి సుస్థితో పాటు మతిపోయింది. మీరు మాటలు పట్టించుకోవద్దు. అన్నయ్య ఉన్నాడు, వస్తాడు అంది. ఎవరమ్మా వచ్చింది? అప్పటికే రవి కేక పెట్టాడు. సుచరిత లోపలికి వచ్చేసింది. రవి ముందు గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూడగానే హేమంత్ నువ్వా, ఎప్పుడు వచ్చావు అన్నాడు కంగారుగా. ఇప్పుడే, ఇదిగో డబ్బు అందించాడు. ఇప్పుడే వచ్చావా? రవి తేలికగా ఊపిరి తీసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత హేమంత్ వెళ్ళిన తర్వాత రవి డబ్బు తెచ్చి లోపల బీరువా తెరిచి పెడుతూ, కాస్త ముందు వస్తే హేమంత్ మన అరుపులు విని ఈ చుట్టుపక్కల లేకుండా పారిపోయి ఉండేవాడు. మళ్ళీ మన గుమ్మం ఎక్కకపోయినా నేను ఆశ్చర్యపడేవాడిని కాదు అన్నాడు. సుచరిత, అన్నయ్య, హేమంత్ మన మాటలు విన్నాడు అని చెబుదామని నాలుక చివరి వరకు వచ్చింది. పెదాలు తెరిచి మళ్ళీ ఆ మాటలు దిగమింగేసింది. అన్నయ్య, అత్తయ్య మాటలు పట్టించుకోకు అంది సుచరిత. సుచి, నువ్వు నన్ను వేరుగా అర్థం చేసుకోకమ్మా. నువ్వు అరవకపోతే అత్తయ్యని నేనే బుద్ధి లేదా అని తిట్టేదాన్ని. అతను నీకు స్నేహితుడు. అతన్ని మేం గౌరవించాలి. అంతవరకే మా పరిచయం. అది నాకు తెలుసు అన్నయ్య. రవి సంబరంగా నా బంగారు తల్లి అన్నాడు. ఎవరికి చెల్లెలట? నా చెల్లెలు అన్నాడు రవి గర్వంగా. అది గుర్తుంచుకో చాలు. అనవసరంగా ఆవేశపడకు అంది. పడను ఇక. రవి నిశ్చింతగా మళ్ళీ లెక్కలను చూసుకోవడంలో మునిగిపోయాడు. సుచరిత మంచం మీద పడుకుంది. నిద్ర రావటం లేదు. కళ్ళు తెరిచి పైకప్పు కేసి చూస్తుంది. హేమంత్కి తను ఎప్పుడైనా సమయం దొరికితే అత్తయ్య మాటలు అపార్థం చేసుకోవద్దని చెప్పాలి. తను ఊరు వెళ్ళిపోతుంది. మళ్ళీ చదువు, కాలేజీ, ఫ్రెండ్స్, అది లోకం. ఆ లోకంలో ఎంత మునిగిపోయినా ఈ ఇల్లు, అత్తయ్య, అన్నయ్య ఎప్పుడు జ్ఞాపకం ఉంటారు. తను వెళ్ళిపోతే అన్నయ్య మళ్ళీ సగం రోజులు పస్తులే. సుచరిత నిట్టూర్చింది. ముందు తన సంగతేమో గాని అన్నయ్య పెళ్లి జరిగేలా చూడాలి. సుచరితకు రేణు గుర్తు వచ్చింది. రేణు మాటలు, ఆ కవ్వింపు, ఉత్తరాలు అన్నయ్య అంటే ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది. రవి, అన్నయ్య, రేణు, ఓహో, ఇద్దరంటే తనకు ప్రాణమే. రేణు తనకి వదినగా వస్తే చాలా బాగుంటుంది. ఆ ఇద్దరి నీడలో తన జీవితం ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ త్రుళ్ళుతూ సాగిపోతుంది. తన వెంట ఏదైనా మాట రప్పించాలని రేణు చాలా ప్రయత్నిస్తుంది. మీ అన్నయ్యకి భార్యగా సరే, ముందు నీకు ఎలాంటి వదినగారు కావాలో చెప్పు అంటూ నిలదీసింది ఒకసారి. బాగుంది. చేసుకునేవాడు, భరించేవాడు వాడి ఇష్టం. నాకు తెలుసులే, మీ అన్నయ్యకి ఎంత ఇష్టమైనా ఆ రాబోయే వ్యక్తి నా చెల్లెలతో ఎలా ఉంటుందా అని ముందే సత్యశోధన చేసేవాడు. రేణు, నా విషయం నాకంటే నీకే బాగా తెలిసినట్లు ఉందే అంది నవ్వుతూ. అవును, నువ్వు మీ అన్నయ్య గురించి చెప్పి చెప్పి ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాలో ఎంత కుతూహలం రేకెత్తించావు. తీరా అతన్ని చూస్తే నువ్వు చెప్పింది చాలా తక్కువ అనిపించింది. చాలా మంచివాడు. ముఖ్యంగా నిన్ను అంత ప్రాణంగా చూస్తుంటే నాకే ఈర్ష్యగా అనిపిస్తుంది. రేణు, రవి లాంటి అన్నయ్య దొరకడం అదృష్టం అంటాను. అందరూ అన్నయ్యలు అలా చూస్తారని అనుకోను. మా సుశీల అన్న సుబ్బు ఉన్నాడే, అతను సుశీలని ఎంత ఏడిపించుకు తింటాడో తెలుసా? సుశీల అంటే పరమ ద్వేషం అనుకో. ఇద్దరు ఎప్పుడు కత్తులు నూరుతుంటారు. మా అన్నయ్య మంచివాడని అందరూ అంటారు. ఆ విషయం అందరికంటే ముందే నాకు ఇంకా తెలుసు అనేది తను. మీ అన్నయ్యకి భార్యగా రాబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అలా ఎందుకు అంటున్నావు అనేది తను. మీ అన్నయ్యే కాదు, నువ్వు కూడా చాలా బాగా చూస్తావు. ఆ అమ్మాయికి డబుల్ బెనిఫిట్ అన్నమాట. సుచి, చెప్పవే, నాకిప్పుడే ఈర్ష్య వచ్చేస్తుంది. నీకెందుకమ్మా ఈర్ష్య మధ్యలో? చిలిపిగా అంది తను. నాకా? ఏమో, నాకు నువ్వు పరిచయమైన తరువాత నీ ప్రేమాభిమానాలు నా పట్లే ఉండాలి అనిపించేది. మీ అన్నయ్యని చూసిన తర్వాత ఇంకా అనిపిస్తుంది. నీ మాటలు చూస్తుంటే, మా అన్నయ్యని చూస్తుంటే నీకు చాలా ఆలోచనలు వచ్చినట్లున్నాయే అంది తను. అది ఎంత మొద్దు బుర్రని నువ్వు
ఇప్పటికి అర్థమైందన్నమాట. అసలు ఎంతకీ అర్థం కాదేమోనని నాకు నీరసం వచ్చేస్తుంది. ఇంతలో బెల్ వినిపించటంతో లేచి వెళ్లారు. తను అన్నయ్య పుట్టినరోజుకి గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే తనతో పాటు కింద రేణు కూడా విషెస్ తెలియజేసింది. అన్నయ్య థ్యాంక్స్ తెలియజేశాడు. రేణు ఆ ఉత్తరం లాక్కొని దాచుకుంది. సుచరితకి ఆ జ్ఞాపకాలు కళ్ళ ముందే కదులుతుంటే పెదాల మీద నవ్వు వచ్చింది. మర్నాడు సుచరిత బజారు వెళ్ళింది. రేణు ఎప్పుడు ఎంత వద్దన్నా తనకి ఖరీదైన చీరలు ఇస్తూనే ఉంటుంది. వచ్చే వారం రేణు బర్త్డే. అన్నయ్య, నేను చీర కొని తీసుకువెళ్తాను అంది. తప్పకుండా తీసుకువెళ్ళమ్మా. రవి డబ్బు ఇచ్చాడు. సుచరిత చూసింది. 300 రూపాయలున్నాయి. రవి వెళ్ళబోతూ ఆగి అన్నాడు, చూడు సుచి, రేణు నీకు ప్రాణ స్నేహితురాలు అని నాకు తెలుసు. తనకి నువ్వు ఏది పెట్టదలుచుకున్నా నాతో చెప్పనవసరం లేదు. ఖరీదు గురించి కూడా చూడొద్దు అనేసి వెళ్ళిపోయాడు. సుచరితకి అన్నయ్య మాటలు అర్థమైనాయి. వాటి వెనుక ఉన్న మంచి మనసు అర్థమయ్యింది. సుచరిత వెళ్తుంటే రేణుకి నచ్చిన రంగే తీసుకో, కావాలంటే ఇంకా డబ్బు ఇస్తాను అన్నాడు. అలాగే అంది. ఇంతకీ మీ రేణుకి ఏ రంగు ఇష్టం? ఎర్రటి ఎరుపు, నల్లటి నలుపు. బాప్రే, అదేం టేస్ట్ అన్నాడు. ఆ రంగులు తనకి బాగుంటాయి అందుకని అంది. సుచరిత షాపింగ్కు బయలుదేరింది. ఈ మధ్య కొత్త డిజైన్స్తో వచ్చిన ఈ చీరలు మా షాప్లో అడుగుపెట్టిన మీకు ఏ ధరకి కావాలంటే ఆ ధరకి అందాల హర్విల్లు లాంటి చీరలు దొరుకుతాయి అని పేపర్లోనూ రేడియోల్లోనూ ఒకటే డంకా బజాయిస్తున్న మా మధులత షాప్కి వచ్చింది. అక్కడ ఎడతెరిపి లేని జనం ఉన్నారు. చీరలు రకరకాలున్నాయి. సుచరిత ఒక కౌంటర్లో తనకి నచ్చిన చీర ప్యాక్ చేయించి వస్తుండగా ఇంతలో కుడి పక్క నుంచి కాస్త, ప్రతిభ, ఈ రంగు నీకు బాగుంటుంది అన్న గొంతుకు వినిపించింది. హేమంత్ చీర తీసుకుని వస్తున్న సుచరిత తల తిప్పి చూసింది. అప్పుడే ఎందుకో వెనక్కి తిరిగిన హేమంత్ కూడా సుచరితని చూశాడు. సుచరిత ఆనందంగా అతని దగ్గరికి నడిచింది. హలో హేమంత్ అంది. హలో అన్నాడు అతను ముక్తసరిగా. అతను పలికిన ఆ తీరు చూడగానే సుచరితకి అతన్ని ఎందుకు పలకరించానా అని మనసు చివుక్కుమంది. అప్పటికే చీరలు చూస్తున్న ఒక పెద్ద ఆవిడ వెనక్కి తిరిగి హేమంత్ని పలకరించిన సుచరితని చూసింది. చీరలు చూడటం ఆపేసి పూర్తిగా ఇటు తిరిగి, హేము, ఎవరి అమ్మాయి అంది. ఆవిడ లావుగా ఉంది. ఖరీదైన సిల్కు చీర కట్టుకుంది. చెవులకి ముక్కికి డైమండ్స్ నగలు ఉన్నాయి. చూడగానే బాగా ఉన్నవాళ్ళు అని తెలుస్తుంది. సుచరిత మమ్మీ అన్నాడు హేమంత్. ఆవిడ కనుబొమ్మలు చిట్లించింది. సుచరిత ఎప్పుడు నేను ఆ పేరే వినలేదే. ఆవిడ సుచరితను ఎగాదిగా చూసింది. నువ్వు చూడలేదా? రవి చెల్లెలు రవా. అతనెవరు? అదే మమ్మీ, నా ఫ్రెండ్. నాకు తెలియని నీ ఫ్రెండ్ ఎవరు? ఎవరా రవి? ఆవిడ ఆరాగా హేమంత్ని సుచరితని మార్చి మార్చి చూసింది. ప్రతిభ, సుచరిత, హేమంత్ పరిచయం చేశాడు. ప్రతిభ వెనక్కి తిరిగి హాయ్ అనేసి మళ్ళీ చీరలు చూడసాగింది. ఆవిడ ఇంకా అలాగే చూస్తుంది. తీక్షణంగా ఉన్న ఆ చూపులకి సుచరిత తడబడింది. వస్తా హేమంత్, వస్తానండి. వాళ్ళకి నమస్కరించి వచ్చేసింది. నిన్ను హేమంత్ అని పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరి పిల్ల? ఆవిడ అనటం సుచరితకి వినిపిస్తూనే ఉంది. మమ్మీ, నీ చీరలు చూడడం కానీ. హేమంత్ స్వరంలో విసుగు కనిపించింది. సుచరిత బిల్లు చెల్లించడానికి కౌంటర్ దగ్గరికి వచ్చింది. అక్కడ చాలా రష్గా ఉంది. సుచరిత వేచి చూస్తూ నిలబడింది. హేమంత్ తన వైపు కూడా చూడలేదు. అసలు ఎప్పుడూ అతని ముఖంలో కనిపించే నవ్వే లేదు. అనవసరంగా పూసుకునే వాళ్ళలా తనే వెళ్ళి పలకరించింది. సుచరిత మనసంతా చేదు తిన్నట్లుగా ఉంది. కౌంటర్ దగ్గర రష్ తగ్గింది. సుచరిత బిల్లు డబ్బు ఇస్తుంది. ఇంతలోనే హేమంత్ తల్లి అక్కడికి వచ్చింది. ఆవిడ చేతి నిండా 100 రూపాయల నోట్లు బొత్తి ఉంది. షాప్ ఆ యజమాని సుచరితని మీరు కాస్త ఉండండి అని ఆవిడతో ఆ చెవి నుంచి ఈ చెవి వరకు నోరు సాగేలా నవ్వుతూ, నమస్కారం మేడం, ఈ మధ్య షాప్కి రావటం మానేశారు అన్నాడు. క్రిందటి నెలేగా వచ్చి 14,000 బిల్లు చేసింది. ఆవిడ డబ్బు లెక్క పెట్టి 6,000ఏనా? ఈసారి చాలా తక్కువ బిల్ చేశారేమిటి మేడం అన్నాడు. వచ్చే నెల నా ఫ్రెండ్స్ అమెరికా నుండి వస్తున్నారు. మీ దగ్గర కనీసం ఒక 20,000 అయినా బిల్లు చేయిస్తాను అంది. మీ దయ మేడం, మీలాంటి వారి వల్లనే మా షాప్ నిలబడేది.
అతను ఎంతో ఆర్భాటంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేశాడు. రా మమ్మీ, బోర్ కొడుతుంది, ప్రతిభ గారాలు పోతూ పిలిచింది. వస్తున్నా అంటూ ఆవిడ అక్కడ ఎదురైన సుచరితను చూడగానే ముఖం చిట్లించి ఎగాదిగా చూసి ఆమె కట్టుకున్న చీరని, ఒంటి మీద నగలని రెప్పపాటులో లెక్క కట్టేసినట్టుగా చటుక్కున ఒక చూపు చూసి వెళ్ళిపోయింది. సుచరిత బిల్లు చెల్లించి చిల్లర తీసుకొని బయటకు వచ్చింది. ఆవిడ, ప్రతిభ కూడా అక్కడే నిలబడ్డారు. హేమంత్ దూరంగా పార్క్ చేసి ఉంచిన కారుని తీసుకొని వస్తున్నాడు. అతను సుచరితను చూశాడు. సుచరిత అతన్ని చూసింది. కారు షాప్ ముందు ఆగగానే అతను డోర్ తెరిచాడు. తల్లి ముందు సీట్లో అతన్ని పక్కన కూర్చుంది. ప్రతిభ వెనక సీట్లో కూర్చుంది. సుచరితకి ఆటో దొరకలేదు. బస్టాప్ వైపు నడుస్తుంది. పక్క నుంచి కారు వెళ్ళిపోయింది. చాలాసేపు నిలబడిన తర్వాత బస్సు వచ్చింది. బస్సులో సుచరిత ఎక్కిందన్న మాటే గాని మనసు పరిపరి విధాలా పోతుంది. పదే పదే అతని ప్రవర్తనే గుర్తుకు వస్తుంది. అతను చూడనట్టే వెళ్ళటం చాచి తన చెంప మీద కొట్టినంత బాధగా ఉంది. సుచరితకి చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను తనకి తెలిసిన హేమంతేనా కాక ఇంకెవరైనానా? ఇంకెవరన్నా అయితే రవి చెల్లెలు అంటూ ఎలా పరిచయం చేస్తాడు? అతను చూడనట్టు తల తిప్పుకొని వెళ్ళిపోవడం సుచరితకి గుండెల్లో శూలాలు గుచ్చినట్టుగా ఉంది. ఏమనుకున్నాడు? లిఫ్ట్ ఇవ్వమని దేవరిస్తుందనుకున్నాడా? అసలు పట్టనట్టే ప్రవర్తించాడు. తానే పనిగట్టుకొని మాట్లాడితే ముక్తసరిగా మాటలు ముగించాడు. తమ ఇంటికి వచ్చే హేమంత్కి ఇతనికి ఎంత భేదం! సుచరిత ఈ అవమానం మింగలేకపోతుంది. వాళ్ళమ్మ ఎన్ని ఆరాలు తీసింది? రవి ఎవరు? ఈ పిల్ల నిన్ను హేమంత్ అని పేరుతో పిలుస్తుందేమిటి? సుచరితకి ఆ సంభాషణ గుర్తుకు వస్తే గరళం మింగినట్టుగా ఉంది. ఇంతవరకు తను ఇలాంటి అవమానం జీవితంలో పడలేదు. ఎవరైనా సరే ఒక్కసారి ముఖపరిచయం అయినా చాలు, ఎంత మర్యాదగా మాట్లాడతారు తనతోటి. అలాంటిది హేమంత్ తన ఇంట్లో ఒక వ్యక్తిగా మసిలే అతను. సుచరిత బస్సు దిగింది. కాలు యాంత్రికంగా ఇంటికి తీసుకువచ్చాయి. లోపలికి వచ్చి గోడవారుగా చెప్పు విప్పింది. ఇంతలో ఏదో అలికిడి అయ్యింది. సుచరిత తిరిగి చూసింది. వెంటనే నిటారుగా అయింది. అక్కడ హేమంత్ ఉన్నాడు. అతను వచ్చి ఎంతసేపు అయిందో. కుర్చీలో కూర్చొని పుస్తకం చూస్తున్నాడు. సుచరిత కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఆమెను చూడగానే లేచి నిలబడ్డాడు. ఒక్క క్షణం సుచరిత తను చూస్తుంది కళా నిజమా అన్నట్లు చూసింది. అతను చూస్తున్నాడు. అతని కళ్ళల్లో క్షమార్పణ కనిపిస్తుంది. అది ఆమె దృష్టి గమనించడం లేదు. ఆమె కళ్ళల్లో క్రోధం, స్వాభిమానం తొక్కిన తాచులా బుసులు కొడుతున్నాయి. ముక్కు పుటలు అదురుతున్నాయి. ఆవేశం అణుచుకున్నట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పెరిగి గుండెలు కదులుతున్నాయి. అతను 2 అడుగులు దగ్గరగా వచ్చి ఆమెకి పూర్తిగా అభిముఖంగా నిలబడ్డాడు. ఐ యామ్ సారీ. అతని గొంతు మంద్రస్థాయిలో ఎలాంటి తడబాటు లేకుండా పలికింది. సుచరిత అతని మాట వినిపించుకోలేదు. కళ్ళతో అసహ్యం అతని మీద గుమ్మరిస్తున్నట్లు చూసింది. అతను ఆ చూపుకి తట్టుకోలేకపోయాడు. సుచరిత అన్నాడు. అప్పటికే సుచరిత అతని పక్క నుంచి బాణంలా లోపలికి దూసుకుపోయింది. అతను మునిపంటితో కింద పెదవి నములుతూ ఒక్క క్షణం అచేతునిలా నిలబడిపోయాడు. ఇంతలో చప్పుడయ్యింది. తిరిగి చూశాడు. సుచరిత బాణంలా మళ్ళీ ఆ గదిలోకి దూసుకువచ్చింది. ఆమె చేతుల్లో కెమెరా ఉంది. అది అక్కడ కుర్చీలో పడేసింది. రివ్వున లోపలికి వెళ్ళబోతుంటే అతను చటుక్కున చెయ్యి పట్టి ఆపేశాడు. ఎందుకంత తొందరపడతావు అన్నాడు. మనుషులు అసలు స్వరూపాలు తెలిసిన తరువాత ఒక్క క్షణం కూడా ఆగను నేను. నువ్వు చూసింది మాత్రమే నిజమని ఎందుకు అనుకుంటావు? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు కాబట్టి. అతని చెయ్యి వదిలించేసింది. అతను వదలలేదు. నా మాట విను. నన్ను చెప్పని. వినను. క్షణానికి ఓ రకంగా రంగు మార్చేసినట్లు ప్రవర్తించే వాళ్ళంటే నాకు అసహ్యం. సుచరిత అతని చెయ్యి విదిలించేసుకుంది. లోపలికి వెళ్ళిపోబోతూ గుమ్మంలో గిరుక్కున వెనక్కి తిరిగి ఆవేశంగా అంది. దయయుంచి ఈ ఇంటికి మళ్ళీ రావద్దు. నాకిష్టం లేని వాళ్ళని అన్నయ్య ఈ ఇంటి గడప కూడా ఎక్కనివ్వడు. వెళ్ళిపోండి. అతను నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. సుచరిత తన గదిలోకి వెళ్ళి దడాల్న తలుపు మూసుకుంది. అతను ఒక్క నిమిషం అలాగే నిల్చొని వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యి ఆ కెమెరా చూసి ఆగి
లోపలికి వచ్చాడు. సుచరిత, తలుపు తీ. మామూలుగా ఆవేశం లేని స్వరంతో పిలిచాడు. నేను తీయను, ఆవేశంగా చెప్పింది. ప్లీజ్, చాలు, నాకు అంత జాలిగుండె లేదు కరిగిపోవటానికి. తలుపు తీస్తావా లేదా? తీయను. తలుపు తీ, చిన్నపిల్లలా చేయకు. సుచరిత. అతను తలుపు కొడుతున్నాడు. ఇంతలో రావి రానే వచ్చేశాడు. అతను సుచరిత గదుపు తలుపు కొడుతున్న హేమంత్ని చూస్తూ, ఏమైంది హేమంత్, ఏమిటది అన్నాడు కంగారుగా. సుచరిత తలుపు తీయటం లేదు అన్నాడు. తలుపు తీయడం లేదా? ఎందుకని? రవి కంగారు రెట్టింపయ్యింది. అతను హేమంత్ని మరో మాట అడగలేదు. తలుపు 2 చేతులతో దబాదబా బాధేశాడు. సుచి, సుచి. రవి కొట్టిన దెబ్బలకి తలుపు విరుగుతుందేమో అనిపించింది. సుచరిత చటాలున వచ్చి 2 తలుపులు తెరిచింది. మండిపడుతున్న కళ్ళతో హేమంత్ వైపు చూడకుండా వేలుతో చూపిస్తూ, రవితో, ముందు ఈ పెద్ద మనిషిని ఇంట్లో నుంచి పంపేయ్, అప్పుడు తీస్తాను నేను అని మళ్ళీ దడాలన తలుపులు మూసేసింది. రవి భయంగా, చిత్రంగా, అపనమ్మకంగా హేమంత్ వైపు చూశాడు. ఏమైంది హేమంత్ అడుగుతుంటే అతని కంఠం కంపించింది. అతని నుదిటి మీద చెమటలు అలుముకున్నాయి. ఇలారా చెబుతాను. హేమంత్ చెయ్యి పట్టి ముందు గదిలోకి తీసుకువెళ్ళాడు. రవికి జరిగిందంతా చెప్పాడు. రవి షర్టు గుండీలు వదులు చేసుకొని గాలి కోసం షర్టుని వెనక్కి జరుపుకొని తుడుచుకుంటూ కుర్చీలో కూలపడుతూ, ఓహ్, ఇంతేనా? ఉఫ్, నేను ఇంకేమిటోనని హడలిపోయాను సుమా అన్నాడు. ఇది చిన్న విషయమా? ఇంకేమిటి అనుకున్నావు? రవి అతని వైపు చూశాడు. హేమంత్ రవితో, ఓహో రవి, నువ్వు మీ చెల్లెల కంటే నాకు ఇంకా పిచ్చెక్కిస్తున్నావు. వెధవ అనుమానాలు నువ్వును. అలాంటి ఊహలు వచ్చినందుకు నువ్వు సిగ్గుపడాలి. నేను ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతున్నాను అన్నాడు. సారీ, నన్ను మంచినీళ్లు తాగని ముందు అంటూ వెళ్ళి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి తాగుతూ, ఈరోజు మీ ఇద్దరూ కలిసి నన్ను మంచినీళ్లు తాగించారు కదా అని గ్లాస్ కింద పెట్టి, హేమంత్, నువ్వేమీ బాధపడకు. మా శుచికి మీ ఫ్యామిలీ గురించి తనకు తెలియదులే, నేను చెబుతాను అని లేచి వెళ్ళి తలుపు తట్టి, శుచి తలుపు తీయమ్మా అని పిలిచాడు. అతను వెళ్ళాడా? నువ్వు తీయి. సుచరిత తీసింది. హేమంత్ నాకు జరిగిందంతా చెప్పాడు శుచి. నువ్వు అనవసరంగా తొందరపడ్డావు. అతని తల్లి చెల్లెలు వరస అంతే. హేమంత్ డబ్బుగల అబ్బాయి. వారి ఇంటికి అతనే ఆధారం. అతన్ని ఎవరైనా ఆడపిల్ల వలలో వేసుకుంటుందేమోనని ఆవిడ భయం. ఆడపిల్లల్ని అతని చుట్టుపక్కలకి రానియదు. హేమంత్ తన స్నేహితుల గురించి ఇంట్లో చెప్పే అలవాటు లేదు. బయట మేం కనిపించినా సరే చూడనట్టు వెళ్ళిపోతాడు. తల్లి ఎక్కడ తన స్నేహితులను ఏమంటుందోనని భయం. ఇదివరకు 1-2 సార్లు అతనికి అలాంటి గొడవలు జరిగాయి. అలాంటప్పుడు మనం దూరంగా ఉండాలి. రేపు మనల్ని కూడా ఏదైనా అంటే అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడడం. చూడు, మనకి హేమంత్ ముఖ్యం, అతని కుటుంబం కాదు. అలా ఎలా కుదురుతుందన్నయ్యా? వ్యక్తితో స్నేహం, కుటుంబంతో వైరమా? ఇదెలా సాధ్యం? మనం వాళ్ళతో ఏమీ వైరం పెట్టుకోవటం లేదు. అతన్ని ఇబ్బంది అర్థం చేసుకుందాం అంటున్నాను. చూడు శుచి, హేమంత్ చాలా మంచివాడు, స్నేహశీలి అయిన అతని మనసులో ఎలాంటి కల్ముషమూ లేదు. అతను చేయగలిగింది చేశాడు. చేయలేని దాన్ని గురించి మనం పట్టించుకోవద్దు, తెలిసిందా? బాగా గుర్తుంచుకో. మనం అతని స్నేహితులమమ్మ. అతని బాధలు అర్థం చేసుకోవాలి. నాకిదంతా తెలియదుగా మరి? సుచరిత బొంగమూత పెట్టుకుంది. తెలియదులే, హేమంత్ అంటున్నది కూడా అదే. రా, అతను ముందు గదిలో ఉన్నాడు, వచ్చి సారీ చెప్పు. నేనా అంది. నా బంగారు తల్లివి కదూ, పద. సుచరిత రవి బలవంతం మీద అతని వెంట ముందు గదిలోకి వచ్చింది. అక్కడ హేమంత్ నిలబడే ఉన్నాడు. సారీ అంది సుచరిత. నో మెన్షన్ అంటూ తన కుర్చీలో పడి ఉన్న కెమెరా తీసి సుచరిత చేతికి ఇచ్చాడు. సుచరిత తీసుకుంది. థ్యాంక్ యూ. మీరన్నా రవి అన్నా నాకు చాలా ఇష్టం, గౌరవం అన్నాడు. సుచరిత కళ్ళెత్తి చూసింది. హేమంత్ చూశాడు. అతని కళ్ళల్లో భావం ఏమిటో గాని సుచరితకి అనవసరంగా అతన్ని నొప్పించానే అనే పశ్చాత్తాపం కలిగింది. చప్పున ఒక కప్పు వేడి కాఫీ ఇవ్వమ్మా అన్నాడు రవి. సుచరిత లోపలికి వెళ్ళింది. సుచరిత వచ్చేసరికి రవి, హేమంత్ వ్యాపార విషయాలు చర్చించుకుంటున్నారు. సుచరిత కాఫీ ఇచ్చింది. హేమంత్ తీసుకుంటూ, క్షణంలో నాకు మీరు పిచ్చెక్కేలా చేశారు అన్నాడు. నాకు పిచ్చెక్కిందంది నవ్వుతూ. మీ ఇద్దరూ కలిసి నన్ను మంచినీళ్ళు తాగించేశారన్నాడు రవి.
నా బుద్ధుడి బొమ్మ ఇప్పుడైనా ఇస్తారా? హేమంత్ అడిగాడు. ఆ. సుచరిత లోపలికి పరిగెత్తింది. పూసలు ఉన్న చిన్న సంచి కూడా తెస్తూ బొమ్మని చూపిస్తూ, దీని మెడలో వేయడానికి ఇవి దండగా గుచ్చుతున్నాను అంది. హేమంత్, కాసేపు కూర్చో, ఆ లెక్కలు పూర్తిగా వ్రాయిస్తాను, తీసుకెళ్లి చూద్దువుగాని అన్నాడు రవి. హేమంత్ తల ఊపాడు. రవి టేబుల్ దగ్గర కూర్చొని వ్రాస్తున్నాడు. సుచరిత బొమ్మని ఎదురుగా స్టూల్ మీద పెట్టి పింకు రంగు పూసలు గుచ్చుతుంది. హేమంత్ ఆ దండని చేత్తో తాకుతూ, ఈ దండలు పేరు సుచరిత, ఎందుకంటే పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి. సుచరిత ముఖం కూడా చీటికి మాటికి నవ్వినా, కోపం తెచ్చుకున్నా, బాధపడినా ఎర్రబడిపోతుంది కాబట్టి అన్నాడు. సుచరిత గుచ్చే దండ దారం జారిపోతుంటే దారం చివర కొన అతను పట్టుకున్నాడు. సుచరిత అతని మాటలకి కిలకిలా నవ్వుతూ, అయితే గ్రీన్ పూల దండ ఇంకొకటి గుచ్చుతాను, మీకు గ్రీన్ కలర్ ఇష్టంగా, ఆ దండ పేరు హేమంత్ అంది ఆకుపచ్చ పూసలు అతని చేతిలో పోస్తూ. హేమంత్ నవ్వాడు బుద్ధుడి బొమ్మని చూస్తూ. అయితే సుచరిత హేమంత్ జంటగా బుద్ధుడి మెడలో ఎంచక్క పోట్లాటలు లేకుండా అతి దగ్గరగా అత్యంత స్నేహంగా ఉంటారన్నమాట అన్నాడు. సుచరిత నవ్వింది. దారంలో పూసలన్నీ లాగేసింది. అదేమిటి అన్నాడు అతను ఆశ్చర్యంగా. సుచరిత 2 రంగులు పూసలు కలిపి గుచ్చుతూ, వేరువేరుగా ఎందుకు? సుచరిత హేమంత్ ఒకే దారంలో ఒకే దండగా కలిసి ఉంటారు అంది. ఇది ఇంకా చాలా బాగుంది అన్నాడతను. హేమంత్ నవ్వేశాడు. సుచరిత పూసలు గుచ్చుతుంటే అతను దారం పట్టుకొని రవి అడిగిన అకౌంట్స్ గురించి వివరాలు చెబుతూనే ఉన్నాడు. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం వేళ సుచరిత ఇస్త్రీ చేసిన బట్టలు అల్మారాలో పెడుతుంది. శుచి, శుచి, రవి వీధి వాకిట్లో నుంచే పెద్దగా పిలుస్తూ వచ్చాడు. ఇదేమిటన్నయ్యా, నువ్వు సైట్ దగ్గరికి వెళ్ళలేదు? ఆశ్చర్యంగా అడిగింది. మధ్యాహ్నం రవి భోజనం చేయగానే సైట్ దగ్గరికి వెళ్తానని, రాత్రి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందని, కంగారు పడవద్దని చెప్పి వెళ్ళాడు. ఇంతలోనే మళ్ళీ తిరిగి వచ్చాడు. రవి ముఖం కలకలలాడుతూ వెలిగిపోతుంది. వస్తూనే శుచి అంటూ ఎన్నడూ లేనిది దగ్గరికి వచ్చి బుగ్గలు పట్టి సాగదీశాడు. చేతులతో చెల్లెలను తల వంచి తల మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు అదృష్టవంతురాలివని తెలుసుగాని ఇంత అదృష్టవంతురాలివని నా అనుకోలేకపోయాను. ఏమిటన్నయ్యా, ఏం జరిగింది? రవి సుచరిత చేయి పట్టుకొని తనతో పరుగు తీస్తూ మేనత్త గదిలోకి తీసుకువచ్చాడు. అత్తయ్య, అత్తయ్య అంటూ పిలిచాడు. మందు వేసుకొని మాగున్నగా పడుకొని నిద్రపోతున్న ఆవిడ అతని గావు కేకలకి లెగుస్తూ, ఏమిట్రా అంది. సుచరితకి సంబంధం చూడలేదని ఇన్నాళ్ళు నన్ను తిట్టిపోస్తున్నావుగా, ఇక నువ్వు తిట్టాల్సిన పని లేదు. మంచి వరుడు దొరికాడు. నిజంగానా? ఎవర్రా? ఎక్కడ అతను? ఆవిడ వెంటనే అడిగింది. కట్నాలు కానుకలు నువ్వు ఎంత ఇచ్చినా మనం అందుకోలేని సంబంధం. ఎవర్రా? సుధాకర్ ఎవరినైనా చెప్పాడా ఏమిటి? ఎవరో చెప్పనవసరం లేదు. ఆ సంబంధం మన సుచరితే స్వయంగా తెచ్చుకుంది. నేనా? అంది సుచరిత ఆశ్చర్యంగా. నీ మాట నీకే సరిగ్గా అర్థం కావటం లేదు. సరిగ్గా చెప్పరా నాయనా. ఆవిడ లేవడానికి చెయ్యి ఆసరా కోసం ప్రయత్నిస్తూ అంది. రవి ఆవిడ లేవడానికి భుజాల క్రింద చేతులు వేసి సాయం చేస్తూ, అసలు ఏమిటో అనుకున్నాను గాని నీ మాటకి వాక్శుద్ధి ఉందే అత్తయ్యా. హేమంత్ మన సుచరితని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. సుచరిత అంటే అతనికి ఇష్టమట. నాతో స్నేహ బంధుత్వంగా మార్చుకోవాలని ఉందట. తన అభిప్రాయం చెప్పాడు. మన అభిప్రాయం చెప్పమని అడిగాడు. అయ్యో, అంతకంటేనా? మాకు ఇష్టమే అని చెప్పలేకపోయావా? సుచరితను అడిగి చెబుతానని అన్నాను. రవి సుచరిత వైపు చూశాడు. దిగ్భ్రాంతిగా చూసిన సుచరిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని మొహం దానికేం తెలుసురా? చూశావా, ఆ రోజు నన్ను తిట్టిపోసావా? సుచరితను చూసి ఎవరు ఇష్టపడర్రా? బుద్ధిమంతురాలు. అతిశయంగా అనటం లేదు గాని శుచిని చేసుకునేవాళ్ళు అదృష్టవంతులే. అలాగని ఇన్నాళ్ళు నేను అనుకునేవాడిని హేమంత్ని చేసుకునే వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఎప్పుడు అడిగాడు? మధ్యాహ్నం మేమిద్దరం కలిసి వెళ్ళాంగా. సైటుకి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ వచ్చాయి ఈ మాటలు. ఎంత చల్లటి వార్తవి చెప్పావురా. ఈరోజు మనం లేచిన వేళ ఎంతో మంచిది కదా. దాన్నడిగి ఆ మొక్కుబడి తీర్చేసుకోవాలి. రవి గదిలోకి వచ్చాడు.
సుచరిత బట్టలు బీరువాలో సర్దుతుంది. సుచి, నువ్వు ఊ అంటే అతను వాళ్ళ అమ్మతో ఈ విషయం మాట్లాడతానని అన్నాడు. సుచరిత చివుక్కున వెనక్కి తిరిగింది. ఆ ముఖంలో ఆనందం ఏమీ లేకపోవడం చూసి రవి ఆశ్చర్యపోయాడు. అన్నయ్య, ఒకటి చెప్పు, ఈ ప్రసంగం నువ్వే ఎత్తలేదు. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అంది. రవి తెల్లబోయాడు. అదేం మాట సుచి, నేనెందుకు ఎత్తుతాను? అంత ధైర్యం నాకెలా వస్తుంది? అతనే ఎత్తాడు. బయటికి వెళ్తుంటే కాదు, నీతో మాట్లాడాలి, రా నాతో అని ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. మా అమ్మ నాకు రోజుకో సంబంధం తెస్తుంది. నిన్న కూడా మెడ్రాస్ నుంచి ఒకరు వచ్చారు. నాకు సుచిని వివాహం చేసుకోవాలని ఉంది. నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. నాకైతే అసలు నోట మాటే రాలేదు. నువ్వు సుచిని అడుగు, నీకిష్టమైతే నేను మా అమ్మతో చెబుతాను అన్నాడు. మళ్ళీ తనే చెప్పాడు. రవి, మన స్నేహం బంధుత్వంగా మార్చుకోవాలని ఉంది. ఈ వ్యాపారం ఎలాగూ మన ఇద్దరిని దగ్గరికి చేర్చింది. దీని మీద మనిద్దరం కృషి చేస్తే తప్పక ఫలితం ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది. నేను చాలా మంది అమ్మాయిల్ని చూశాను. సుచరితలా నాకెవరు ఈ అమ్మాయిని నేను భార్యగా చేసుకుంటే సుఖపడతాను అని అనిపించలేదు. నా మనసులో మాట నీకు చెప్పేశాను. ఇది నా వైపు నుంచి వచ్చిన ఆలోచన మాత్రమే. నువ్వు కాదన్నా, సుచరిత ఇష్టపడకపోయినా నేనేమీ అనుకోను. ఇది మన స్నేహానికి అడ్డు రానియకు అన్నాడు. సుచరిత వింటుంది. తనేమీ అడగక ముందే రవి అన్ని వివరాలు చెప్పేశాడు. సుచరిత వెనక్కి తిరిగి బట్టలు సర్దసాగింది. జవాబు చెప్పు సుచి, రేపునే నేనా మాట అతనికి సమాధానం చెప్పాలి. సుచరిత రవి వైపు తిరిగింది. శాంత స్వరంతో దృఢంగా చెప్పింది. అన్నయ్య, అతను అడిగాడనే సంబరపడిపోతున్నారు. నువ్వు అత్తయ్య, అతని పరిస్థితికి మన స్థితికి ఎంత తేడా ఉంది? అతనితో నువ్వు సరితూగగలవా అని ఆలోచించడం లేదు, గుర్తు చేసింది. రవి చెయ్యి విదిలించాడు. ఓ సుచి, అవన్నీ నాకు వదిలే. అతను ఒప్పుకున్నాడు. అత్తయ్య అన్నది ఎంత నిజం. మీరిద్దరూ ఎంతో ఈడుజోడుగా ఉంటారు. అతనికి ఏ మర్యాదలు కావాలన్నా, పెళ్లి ఎలా జరపాలన్నా నేను తల తాకట్టు పెట్టి అయినా చేస్తాను. వాళ్ళమ్మని నువ్వు చూడలేదన్నయ్యా, నేను చూశాను. వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళు జన్మలో మనతో కలవలేరు. అవన్నీ వదిలేయి. ఆ బాధ్యత అంతా అతనిది, అతనే చూసుకుంటాడు. చూడు సుచి, మా ఇద్దరి స్థితిగతుల్లో ఎంత వ్యత్యాసాలుండని మేమిద్దరం ప్రాణ స్నేహితులమయ్యాం. ఈ వ్యాపారం మమ్మల్ని దగ్గరికి చేర్చింది. ముఖ్యంగా హేమంత్కి నా దగ్గరగా ఉండాలని ఉంది. అతను ఇంకా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నేను బాగా ఆలోచించాను. సుచరిత నాకు అన్ని విధాలా తగిన వ్యక్తి అనుకుంటున్నాను అన్నాడు. సుచరిత చెంపలు ఈ మాట వినగానే కందినాయి. ఇంకా అన్నాడు. ఏమిటి అంది. నేను నీకు ఈ విషయం చెప్పిన తర్వాత నీతో కూడా తను ఒకసారి స్వయంగా మాట్లాడతాడట. దానికి అవకాశం ఇవ్వమన్నాడు. నాతోనా? నేనేం మాట్లాడతాను అంది. రవి భుజాలు ఎగరేశాడు, చేతులు తిప్పుతూ. ఏమో, అతను ఏం అడుగుతాడో దానికి నువ్వేం చెబుతావో. మీ మాటలు అయిన తర్వాతనే వాళ్ళ మమ్మీకి చెబుతానన్నాడు. నా వరకు ఇది చాలా అదృష్టవంతమైన సంగతి అనుకుంటున్నాను. అత్తయ్య కూడా అలాగే అంటుంది. అతని ఆస్తిపాస్తుల గురించి మనకు వద్దు. అతను చాలా మంచివాడు. నాలాగనే అతను స్వతంత్ర భావాలు గల వ్యక్తి, ఖచ్చితమైన ప్రవర్తన గలవాడు. ఇవి నాకు నచ్చాయి. ఇలాంటి అబ్బాయికే నిన్ను ఇవ్వాలని అనుకున్నాను. అతను హేమంత్ అవుతాడని నేను కలలో కూడా అనుకోలేదు. సుచి, బలవంతం లేదు, తుది నిర్ణయం నీదే. అసలు ఒకసారి అతనితో నువ్వు మాట్లాడమ్మా. నేనేం మాట్లాడతానన్నయ్యా? అలా కాదు, పోనీ అతను మాట్లాడింది నువ్వు విను, దాని గురించి ఆలోచించు, సరేనా? రవి చెల్లెలి చేయి పట్టుకుంటూ, సుచి, ఇది నీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వేరే వ్యక్తిని తెచ్చుకొని వ్యాపారంలో నాతో కలుపుకునే కంటే నా స్నేహితుడే నా చెల్లెలి భర్త అవటం ఎంతో ఆనందంగా ఉంది. సుచరిత అతని చేయి విదిలించింది. నువ్వు అన్నయ్యగా మాట్లాడటం లేదు, బిజినెస్ మ్యాన్గా మాట్లాడుతున్నావు. లేదమ్మా, మనసులో మాట చెప్పాను. ఆ పైన నీ ఇష్టం. ఒకటి మాత్రం నిజం, వ్యాపార సంబంధం మాట వదిలేసేయ్. నేను నీకు ఇంతకంటే మంచి సంబంధం తేగలనని మాత్రం నేను అనుకోవడం లేదు. రేపు అతను వస్తాడు, నువ్వు మాట్లాడు.
ఏం చెబుతావో నీ ఇష్టం. నీ ఇష్టం లేనిదే నేను చెయ్యను. సరేనా? నా మీద ఆ మాత్రం నమ్మకం ఉందా? ఉంది. అమ్మయ్య, బ్రతికించావు అన్నాడు. మళ్ళీ శుచి, నేను హేమంత్, నువ్వేం మాట్లాడవద్దు కసిరింది సుచరిత. సరే సరే అని అక్కడి నుంచి వెళ్తూ, సాయంత్రం హేమంత్ నిన్ను డిన్నర్కి తీసుకువెళ్తానన్నాడు. హేమంత్, సుచరిత హోటల్ బ్లూ స్టార్లో రాత్రి 8:30కి ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని ఉన్నారు. హేమంత్ చేతులు టేబుల్ మీద ఆంచి ఒక చేతిలో ఒక చెయ్యి ఉంది. సుచరిత 2 చేతులు కలిపి బుగ్గన ఆంచుకొని అతను చెప్తున్నది వింటుంది. రవితో పరిచయం పెరిగిన కొద్దీ అతనంటే నాకు ఒక నమ్మకం, ఇష్టం ఏర్పడినాయి. ఈ బిజినెస్ మా ఇద్దరిని దగ్గరికి తెచ్చింది. రవిని నిన్ను చూసిన తరువాత నాకు నా జీవితాన్ని మీ ఇద్దరితో కలిసి మరింత దగ్గరగా అవ్వాలని ఎంతగానో అనిపిస్తుంది. మమ్మీ నా పెళ్లి కోసం ప్రాణాలు తీస్తుంది. మీ అత్తయ్య అనకముందే నా మనసులో ఈ ఊహ కదిలింది. నేను ఎలా చెప్పటమ్మా అని సందేహించాను. రవి తనని ఏమైనా అనుకుంటాడా అనిపించింది. చివరికి సాహసించి ఒక స్నేహితుడితో మనసు విప్పి చెప్పినట్టు చెప్పేశాను. కానీ మీ అమ్మ వాళ్ళు? సుచరిత సందేహంగా అడిగింది. అతని దగ్గర అతని వాళ్ళని విమర్శించటం మర్యాదగా అనిపించలేదు. అతను వెంటనే అన్నాడు, నాకు తెలుసు. ఆ రోజు నువ్వెలా ఫీల్ అయ్యావో నాకంటే ఎవరు అర్థం చేసుకోలేరేమో. నా కుటుంబ స్థితి అది. నేను నిన్ను ప్రత్యేకంగా భార్యగా కోరుకోవడానికి అది కూడా ఒక కారణం అని నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నాను. అమ్మా చెల్లెలకి ఇంటి విషయాలు పట్టవు. నాకు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేకం. దావాలు, ఇన్కమ్ ట్యాక్స్ చిక్కులు, అప్పులు, వీటితో తలమునకలు అవుతున్నాను. ఇంట్లో అడుగు పెట్టేసరికి ఏదో ఒక సమస్య. ఏ వంట మనిషో ఏదో ఎత్తుకొని పారిపోయాడనో, ఇంటి బంధువులు వచ్చారనో, అక్కయ్య బావ వస్తే మర్యాదలు జరగక అలిగి వెళ్ళారనో, ఏదో ఒకటి. ఏ సమస్య ఎక్కడి నుంచి పుడుతుందో తెలియదు. దాన్ని చక్కదిద్దుకోవాలి. అవన్నీ బాధ్యతగా పంచుకునే వాళ్ళు నాకు కావాలి. అన్నీ నేను సక్రమంగా నిర్వర్తించగలనని ఏమిటి నమ్మకం? కొంతమందిని చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా నేను కోరుకునేది అలాంటి ఇబ్బందుల్లో నన్ను సేద తీర్చినా చాలు. శుచి, అది నాకు దొరుకుతుందని గాఢమైన నమ్మకం ఉంది. అతను శుచి అని పిలవడం అదే ప్రథమం. ఇదంతా నా మనసు విప్పి చెబుతున్నాను. ఆ తర్వాత పూర్తిగా ఇది జరుగుతుందా లేదా అనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీ అమ్మకి చెల్లెలకి నేను నచ్చకపోతే నచ్చ చెప్పుకునే బాధ్యత నాది. ఆ తర్వాత వాళ్ళు నన్ను సరిగ్గా చూడకపోతే, గొడవలు వస్తే నేను నీతో వేరుగా వచ్చేస్తాను. ఇప్పుడు కూడా ప్రతిభ పెళ్లి అయ్యే వరకే ఈ కలిసి ఉండటం, తర్వాత వేరేగా ఉంటానని మమ్మీకి చెప్పాను. ఆమెకి ఇష్టం అయితే మన దగ్గర ఉంటుంది. దానికి నాకేం అభ్యంతరం లేదు. ఆవిడ దగ్గర మనం ఉండం. ఆవిడ కోడలుగా ఇష్టంతో నీ దగ్గరికి వచ్చి ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అసలు మా ఇంట్లో తగాదాలన్నింటికీ మా అక్కే కారణం. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అగ్ని ముట్టించి వెళ్తూ ఉంటుంది. నువ్వు మమ్మీని మార్చగలవని నా నమ్మకం. మనుషుల్ని మార్చాలనే సరదాలు, కోరికలు నాకేం లేవు. సుచరిత ఖచ్చితంగా చెప్పేసింది. ఓకే, నిన్ను గౌరవంగా ఇష్టంగా చూసేవాళ్లే నీ దగ్గరగా ఉంటారు, సరేనా? ఆ జాగ్రత్త నేను పడతాను. నా మాట మీద నమ్మకం ఉందా? సుచరిత అతని కళ్ళల్లోకి వెతుకుతున్నట్టుగా చూసింది. ఉంది అంది సరిగ్గా కూర్చొని టేబుల్ మీద చేతులు పెట్టుకుంది. థ్యాంక్ యూ. అతను సుచరిత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుచి, నీకు ఈ నచ్చ చెప్పటం, ఈ హామీలు ఇవ్వటం దేనికో తెలుసా? తెలుసు. దేనికంటావు? తర్వాత గొడవలు రాకుండా ఉండటానికి. కాదు, అసలు మూల కారణం ఇది. ఐ లవ్ యూ. అతను సుచరిత చేతుల్ని పెదాల దగ్గరకి తెచ్చుకున్నాడు. సుచి, నేనంటే నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు. నువ్వంటే మాత్రం నాకు ఇష్టం. ఆ ఇష్టాలకి కారణాలు అనేకం. మొదటిది నీ మంచితనం, 2 నీ చిలిపిదనం, 3 ఇల్లు పట్ల నువ్వు పడే తాపత్రయం, 4 నీ సింప్లిసిటీ, 5 రవిని మీ అత్తయ్యని ప్రాణాధికంగా చూసే నీ ప్రేమ. మీ ఇంట్లో మీ ముగ్గురిని చూస్తే కుటుంబం అంటే అసలు అర్థం ఇదా, ఇలా ఉండాలి, ఇంట్లో వారి బాంధవ్యాలు అనిపిస్తుంది. 6 చాలు. సుచరిత నవ్వింది. ఇంతలో బేరర్ భోజనం తెచ్చి టేబుల్ మీద సర్దాడు. బేరర్ వెళ్ళిపోయిన తరువాత హేమంత్ అడిగాడు,
నేను ఇంతసేపు నా మనసు చెప్పాను, మరి నువ్వు? ఏం చెప్పను? నాకిలాంటివి చెప్పాల్సినవి ఏమీ లేవు. మీ జీవితం మూసిన పుస్తకంలా గుప్తంగా ఉంది. నా జీవితం మీకు తెలిసింది. అయినా చెప్పాల్సింది ఒకటి ఉందిగా. ఏమిటి? నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? అది తెలియకుండానే నన్ను అడిగారా మీరు? తెలుసు, కానీ నీ నోటి నుంచి వినాలని. పెళ్ళైన తర్వాత చెబుతాను. హేమంత్ నవ్వాడు. చెంచాతో బాదం హల్వా తీసి సుచరిత నోటికి అందించాడు. సుచరిత తింటుంటే మధ్యలోనే ఆఫ్ చేసి మిగిలిన సగం తను తిన్నాడు. భోజనం చేస్తుండగా అతను చెప్పాడు, మమ్మీకి చెబుతాను. మమ్మీ, ప్రతిభ రేపు వచ్చి మిమ్మల్ని లంచ్కి పిలుస్తారు. నువ్వు, రవి, సుధాకర్, శ్రీలక్ష్మి రండి. మీ ఇంటికా? లంచ్కా అంది. అవును, భోజనం అయ్యింది. హేమంత్ టైం చూసుకున్నాడు. 10:30 అయింది. బాప్రే అంది సుచరిత. ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు. పూలు అమ్మే కుర్రాడు ఒక అతను దండలు చూపిస్తూ, చౌక సార్, విలువైన వారికి ప్రియమైన కానుక, ధారాళంగా కొనేయండి సార్ అన్నాడు. అవి తీసుకొని 5 రూపాయల కాగితం ఇచ్చాడు. కుర్రాడు చిల్లర ఇస్తుంటే, వద్దు, నీకిక్కే బక్షస్ అన్నాడు. సుచరితకి ఇచ్చాడు. నేను అడగలేదే అంది మొహమాటంగా. సుచరిత అడగదు, నేనే ఇవ్వాలి అన్నాడు చిలిపిగా. సుచరితకి అన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి. నవ్వింది. ఇద్దరు ఇంటికి వచ్చేసరికి రవి ఇంటి వరండాలో చేతులు వెనక్కి కట్టుకొని అశాంతిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకో అరగంట ఆలస్యం అయి ఉంటే రవి మనం కనిపించలేదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చేవాడేమో అంటూ దిగాడు హేమంత్. ఆలస్యం అయిందా అన్నయ్య అంది సుచరిత. ఆలస్యమా? హడలి చస్తుంటే. అతను సుచరిత చేతులు పట్టుకొని ఆతురతగా కళ్ళల్లోకి వెతుకుతూ చూశాడు. అతనికి హఠాత్తుగా సుచరిత తలల్లో పూలు కనిపించాయి. అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా సుచరిత అన్ని పూలు పెట్టుకోదు. శుచి అన్నాడు. ఇంతకీ అర్ధోక్తిలోనే అతని చేతులు వదిలిపోయాయి. సుచరిత లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగో సమాధానం ఇక్కడ అన్నాడు హేమంత్ వేలు పెట్టి తన వైపు చూపించుకుంటూ. రవి ఆదుర్దాగా అడిగాడు. ఒప్పుకుంది. నన్ను కంగ్రాచ్యులేట్స్ చెయ్యి. లేకపోతే ఇంత వాస్తవంగా ఆలోచించే చెల్లెలు ఉన్నందుకే నువ్వు గర్వపడాలి అని నేనే నిన్ను కంగ్రాచ్యులేట్స్ చేస్తాను చేయి చాస్తూ అన్నాడు. రవి కరచలనం చేశాడు. వెంటనే రవి చప్పున 2 చేతులతో అతని చేయి పట్టుకున్నాడు. హేమంత్, ఏమిటిది? నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. అతని కళ్ళల్లో కంగారు, సంభ్రమం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంగారెందుకు? ఇందులో పరాయి వాళ్ళు ఎవరున్నారు? హేమంత్, నీ అంతస్తుకి నేను తగిన మర్యాదలు. సిల్లీగా మాట్లాడకు. హేమంత్ అతని భుజం మీద చెయ్యి వేశాడు. కావాలని కలిసి వస్తున్న వాళ్ళు కలతలు పెడతారా? తప్పులు వెతుకుతారా? అలాంటి భయాలు పెట్టుకోకు. అన్ని బాధ్యతలు నావే. థ్యాంక్ యూ. రవి హేమంత్ని కౌగిలించుకున్నాడు. మనిద్దరం ఆ హోటల్లో అనుకోకుండా కలుసుకున్న క్షణం ఇంత శుభం అవుతుందని, అది నాకు ప్రాప్తిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు రవి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నీతో మన బాంధవ్యం ముడిపడటానికే ఈ వ్యాపారం అనే మిష మన ఇద్దరిని దగ్గరికి చేర్చినట్టుంది. వస్తాను రవి. అతను రవిని వదిలి గుమ్మం వైపు చూశాడు. అక్కడ సుచరిత నిలబడి ఉంది. గుడ్ నైట్ అన్నాడు హేమంత్. గుడ్ నైట్ అంది సుచరిత. హేమంత్ వెళ్ళిపోయాడు. ఏమిటి శుచి, వచ్చినట్లుందే. ఎరా రవి? అవును, వచ్చింది అత్తయ్య అన్నాడు. ఏమైంది? వెళ్ళిన సంగతి? కాయా పండా? పండే అత్తయ్య. ఇదిగో. సుచరితని భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్తూ, అత్తయ్య ఏది ఇప్పుడు అను నన్ను సంబంధాలు చూడలేదని? నీ గొప్పేముందిరా వెర్రినాయన, అంతా దాని అదృష్టం. మనం నిమిత్త మాత్రం. ఇదే మరీ వ్రాసి ఉంటే వెన్నునంటి వస్తుందట. రవి సుచరిత వైపు చూశాడు. సుచరిత నవ్వింది. ఆ ముఖం 1000 వెన్నెల కాంతుల్లా వెదజల్లుతుంది. రవికి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇన్నాళ్ళు అతనికి చెల్లెలకి ఇష్టమైన వరుడిని తను తీసుకురాగలనా అని చాలా భయపడుతున్నాడు. అతని భయం నేటితో ఆ భగవంతుడు తీర్చేశాడు. టెలిఫోన్ గనగన మోగింది. ఎక్స్క్యూజ్ మీ. డైనింగ్ టేబుల్ దగ్గర అందరితో పాటు కూర్చొని కబుర్లు చెబుతున్న భానుమతి గారు లేచి వెళ్ళింది. అప్పుడే భోజనాలు పూర్తయినాయి. నౌకర్ వెండి పళ్ళెంలో తెచ్చి అక్కడ పెట్టిన కిల్లీలు అందరూ తలా ఒకటి తీసుకుంటున్నారు.
రండి అక్కడ కూర్చుందురు గాని అన్నాడు హేమంత్. సుధాకర్ దారి తీశాడు. శ్రీలక్ష్మి అనుసరించింది. వెనకే సుచరిత, ఆ వెనక రవి. డ్రాయింగ్ రూంలోకి వెళ్లారు. నేనిప్పుడే వస్తాను. హేమంత్ అక్కడి నుంచి వెళ్ళాడు. దూరంగా భానుమతి గారి కంఠం ఫోన్లో మాట్లాడుతూ వినిపిస్తుంది. ఎవరికో పుట్టినరోజు కేక్ తనే స్వయంగా తయారు చేయించి పంపిస్తానని అంటుంది. హేమంత్ అక్కడి నుంచి వెళ్ళగానే సుధాకర్ రవి చేతిని గట్టిగా పట్టుకుంటూ మనసులోని మాట ఆపుకోలేనట్టుగా తగ్గు స్వరంతో, రవి, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. హేమంత్ డబ్బున్న వ్యక్తి అని తెలుసు గాని ఇంత డబ్బున్న మనిషి అని తెలియదు సుమా. బాప్రే, ఎంత సింపుల్గా ఉంటాడు. మన ఇంటికి వస్తే మనలో కలిసిపోతాడు. ఈ ఇంట్లో చూస్తుంటే ఇక్కడ అతని అసలైన హోదా కనిపిస్తుంది. నిజంగా మన సుచరిత అదృష్టవంతురాలు అనిపిస్తుంది అన్నాడు. ఊరుకో బావా, చాలించు నీ దండకం, వాళ్ళు వినగలరు అంది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి పట్టుచీర కట్టుకొని 7 వారాల నగలు ఒకేసారి దిగేసుకున్నంత ఎక్కువగా ఒంటి నిండా సొమ్ములు పెట్టుకుంది. సుధాకర్ జరి అంచు పంచ, సిల్క్ లాల్చీ ధరించి మెడలో ఉత్తరీయనం వేసుకొని పెళ్లి పెద్దగా హుందాగా వచ్చాడు. రవి, సుచరిత ఇంట్లో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఏ మార్పు లేదు. ఆ రోజు ఉదయం వెళ్తుండగానే రవి వచ్చి ఈ శుభవార్త చెప్పాడు. సుధాకర్ శ్రీలక్ష్మిని పిలిచాడు. శ్రీలక్ష్మి, మీరు ఇద్దరే నాకున్న పెద్దవారు. సుధాకర్, నువ్వు మాతో హేమంత్ వాళ్ళ ఇంటికి రావాలి. హేమంత్ సుచరితని చేసుకోమని భానుమతి గారిని అడగాలి అన్నాడు. తప్పకుండా వస్తాం అన్నగారు అంది శ్రీలక్ష్మి అప్పుడే పెళ్లి పెద్ద అయినట్టే ఉత్సాహంగా చూస్తూ. నాకేం మాట్లాడటం వస్తుందిరా రవి, నలుగురిని చూస్తేనే నాకు మాటలు తడబడతాయి. మా మామయ్యని పిలుచుకొని వెళ్దామా అన్నాడు సుధాకర్. వద్దు, హేమంత్ చెప్పిన మాట ఇది, అతను అడిగినట్టే చేద్దాం అన్నాడు రవి. మరి కట్నాలు కానుకలు మాట్లాడుకున్నారా అంది శ్రీలక్ష్మి. అవేమీ లేవు. వాళ్ళ ఇంటికి మనం భోజనానికి వెళ్ళటం, సుధాకర్ నా మాటగా మధ్యవర్తిగా హేమంత్ తల్లి భానుమతి గారిని అడగటం, అంతే. ఇదేమిటి అన్నగారు, ఆడపిల్ల వారింటికి మగపిల్లి వారు వస్తారు. అసలు ఈ భోజనాలేమిటి? కతికితే అతకదు అంటారుగా. నువ్వు నోర్మి అన్నాడు సుధాకర్. రవి వాళ్ళకి చెప్పి వచ్చేశాడు. 10 గంటలకు ఇంటి ముందు కారు ఆగింది. హేమంత్ వచ్చాడు. వెంట తల్లి చెల్లెలు ఉన్నారు. రవి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి సగౌరవంగా తీసుకువచ్చాడు. వాళ్ళు కూర్చోవటానికి తన ఇంట్లో సరైన కుర్చీయే లేదని వాళ్ళని కూర్చోమని కుర్చీ జరుపుతున్నప్పుడు గాని రవికి అర్థం కాలేదు. రవికి చాలా బిడియంగా అనిపించింది. చీచి, సుచరిత పెళ్లి ఎలాగూ చేయాలి అనుకుంటున్నాడు. నాకు ఇంటి మీద ధ్యాసే లేకుండా పోయింది అనుకున్నాడు. భానుమతి, ప్రతిభ కూర్చున్నారు. సుచరిత వచ్చింది. నమస్కారం చేసింది. భానుమతి ఆప్యాయంగా చూస్తూ, నిన్ను ఆ రోజు షాప్లో చూశాను. ఏం చదువుకున్నావమ్మా అని కలుపుగోలుగా అడుగుతుంటే రవికి కాస్త ధైర్యంగా వచ్చింది. సుచరిత ఆవిడ అడిగిన అన్ని ప్రశ్నలకి జవాబు ఇచ్చింది. ప్రతిభ ఏం మాట్లాడకుండా సున్నం పెచ్చులు రాలటానికి సిద్ధంగా ఉన్న ఆ ఇంటిని, కుర్చీలని, బోసుగా ఏం సామాను లేకుండా చిన్నగా ఉన్న ఆ గదిని చూస్తుంది. ఆ కళ్ళల్లో అక్కడ బలవంతంగా కూర్చుంటున్న అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. మా హేము చెప్పాడు, మీ అత్తయ్య ఉన్నారట కదా, ఆవిడే మిమ్మల్ని పెంచారట కదా అడిగింది. అవునండి, అత్తయ్య మంచం మీద నుంచి లేవలేదు. 2 ఏళ్ళు అయ్యింది. పెరాలసిస్ వచ్చింది అన్నాడు రవి. ఇలా రమ్మన్రా నాయన, రాజమ్మ గారు కేక పెట్టింది. అత్తయ్యని చూస్తారా ఎంతో నమ్రతగా అడిగాడు రవి. భానుమతి తల తిప్పింది. లేచి లోపల గదిలోకి వచ్చారు. ప్రతిభ మాత్రం ముందు గదిలోనే కూర్చుంది, కానీ రాలేదు. రాజమ్మ గారు భానుమతిని చూడగానే కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లుగా చేతులు జోడించింది. రవి వెనుక ఆసరా ఇచ్చి లేపి కూర్చోపెట్టాడు. మా సుచరిత చాలా అదృష్టవంతురాలు, అందుకే మీలాంటి వాళ్ళకి అది నచ్చటం జరిగింది అంది. ఎవరు చెప్పగలరు, మేమే అదృష్టవంతులం అనుకోవచ్చుగా అంది భానుమతి గారు. ఆ మాటల్లో శ్లేష ఉందో లేదో అర్థం చేసుకునే వారి మనస్తత్వం బట్టి ఉంటుంది. భానుమతి గారు తను వచ్చిన పనికి ఇంకా జాప్యం చేయలేదు. రవి వైపు తిరిగి, మీరు, మీ చెల్లెలు, మీ ఫ్రెండ్, అతని భార్య మా ఇంటికి ఈ పూట లంచ్కి రండి అని చెప్పేసింది. వెంటనే రాజమ్మ గారితో వస్తానండి అనేసి వెనక్కు తిరిగి వచ్చేసింది. ముందు గదిలో ప్రతిభ టేబుల్ మీద మూలగా పెట్టిన
ఒక మోడల్ని చూస్తూ. ఇదేమిటి అన్నయ్య అంది. ఇటుకల బట్టి అన్నాడు హేమంత్. ప్రతిభ అక్కడ పెట్టింది. భానుమతి గారు, ప్రతిభ, హేమంత్ వెళ్ళిపోయారు. సుచరితకి చిత్రంగా అనిపించింది. ఆ రోజు షాప్లో ఆమెలో కనిపించిన ధీమా, నిరసన ఈరోజు ఏవీ లేవు. భానుమతి గారు ప్రసన్నంగానే మాట్లాడింది. 12 గంటలు అవుతుండగా హేమంత్ తనే వచ్చి కారులో స్వయంగా అందర్నీ తనింటికి తీసుకువెళ్ళాడు. వీరి కోసం ఎదురు చూస్తున్నట్టే భానుమతి గారు ఎదురు వచ్చి తనే లోపలికి తీసుకువెళ్ళింది. రండి, కూర్చోండి. మా హేము మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఇది మీ సొంత ఇల్లుగానే అనుకోవచ్చు అంది. ఆవిడ అలా కలుపుగోలుగా మాట్లాడటం చూసి రవికి, సుధాకర్కి చాలా ఆనందం అనిపించింది. రవి మనసులో ఘనీభవిస్తున్న భయం, మొహమాటం మెల్లిగా కరిగిపోసాగాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి సుధాకర్, శ్రీలక్ష్మి చిన్నపిల్లల్లా అద్భుతమైన ప్రపంచంలో అడుగుపెట్టినట్లుగా అయ్యారు. ముందు ఆవరణలో పెద్ద లాన్లో మధ్యలో సిమెంట్తో రంగుల గొడుగు, దాని కింద కుర్చీలు. ఇంట్లో ఎటువైపు చూసినా ఏదో ఒక అపురూపమైన వస్తువు. ఆ గదికి అవి అవసరమైన సామాగ్రి లాగానే ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా బోసిగా ఉంటుంది అనిపిస్తుంది. పిలవగానే అతి వినయంతో పలికే నౌకర్లు. ఇంట్లో అక్కడక్కడ కార్ల బొమ్మలు రకరకాలవి ఉన్నాయి. షీల్డ్స్ ఉన్నాయి. భోజనాలు చేస్తుండగా భానుమతి గారు చెప్పింది. మా వారికి కార్లు సరదాల పిచ్చి. ఆయనకి అసలు ప్రతి విషయము ఒక పందెమే. తెల్లవారి లేస్తూనే ఈరోజు నీకు నాకు పొట్లాట వస్తుందా రాదా, పందెం కట్టు అనేవారు. మా వారుండగా ఇల్లు ఎప్పుడు మనుషులతో కిటకిటలాడిపోతూ ఉండేది. అది అసలు నేను బ్రతికి ఉన్న రోజులు. ఇప్పుడు బ్రతకడం అనేది ఉందా? ఇది ఒక జీవోత్సవపు బ్రతుకు. అందరూ ఆవిడ చెప్పే మాటలను శ్రద్ధగా విన్నారు. మా హేము ఉన్నాడే, వాడికి ఇవేమీ పట్టవు. వాడి ధోరణి ఎంతసేపు వ్యాపారం గురించే. నా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు ఎప్పుడు, మీ వారికి మీ అబ్బాయికి స్వభావంలో పోలికే లేదని. ఏదో వాడి ధోరణి వాడిది. వాడి సంగతుల్లో నేను జోక్యం కల్పించుకోను. అసలు పిల్లలకి ప్రతి విషయంలో స్వేచ్ఛ ఇవ్వటంలో నేను నమ్ముతాను. వారి విషయాల్లో వారి అభిరుచులను బట్టి వారి వారి స్వ నిర్ణయాలు చేసుకోనియాలి. మాటి మాటికి ఆ ఇంట్లో ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఫోన్ ఆ ఇంట్లో ఒక ముఖ్యమైన పాత్రధారిలా ఉంది. ఫోన్ రాగానే హేమంత్ గాని, ప్రతిభ గాని లేచి వెళ్ళి తీస్తున్నారు. ఎక్కువగా భానుమతి గారికి వస్తున్నాయి. 1-2 మాత్రం లాయర్ దగ్గర నుంచి, ఆడిటర్ దగ్గర నుంచి హేమంత్కి వచ్చాయి. సుచరితకి ఎవరి ఇంటికో వచ్చినట్టుగా ఇబ్బందిగా ఉంది. రాత్రి తను హేమంత్ హోటల్లో మాట్లాడిన మాటలు, అసలు అది నిజమేనా లేక కళ అనే సందేహం రాసాగింది. భోజనాలయ్యి అందరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఉండగా ప్రతిభ సుచరితను రండి మా ఇల్లు చూపిస్తాను అంది. సుచరిత లేవలేదు. వెళ్ళమ్మా అన్నాడు రవి. శ్రీలక్ష్మి నువ్వు కూడా రా అంది సుచరిత. శ్రీలక్ష్మి లేవబోతుంటే సుధాకర్ వారించాడు. నువ్వు కూర్చో, ఇప్పుడు భానుమతి గారు వస్తే మనం మాట్లాడాలి. సుచరిత తప్పనిసరిగా ప్రతిభ వెంట వెళ్ళింది. ఇదిగో ఇది నా గది, ఇది మా అమ్మ గది, ఇది చిన్నప్పటి మా గది, ఇది మా అక్కయ్య గది. ప్రతిభ ముక్తసరిగా గైడ్ ఒక భవంతి గురించి తెలియచేస్తున్నట్టుగా చెబుతుంది. సుచరిత హేమంత్ గదిలోకి వచ్చింది. విశాలమైన గది. గాలి ధారాళంగా వస్తుంది. కిటికీలకి గుమ్మాలకి ఉన్న పరదాలు కదులుతున్నాయి. గదిలో ఒక మంచం, వ్రాసుకునే టేబుల్, దాని మీద తను ఇచ్చిన బుద్ధుడి బొమ్మ, పక్కనే పెద్ద పుస్తకాల బీరువా. అంతకు తప్ప ఇంకేం సామాన్లు లేవు. అతని టేబుల్ మీద తను తీసిన ఫోటో, రవితో కలిసి భుజం మీద చేయి వేసి చూపుడు వెలుతో దూరంగా చూపిస్తున్న ఫోటో ఉంది. ఆ ఫోటో చూడగానే సుచరిత పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. ఇంతలో ఫోన్ మోగింది. నేనిప్పుడే వస్తా. ప్రతిభ పరిగెత్తింది. సుచరిత అక్కడే నిలబడింది. ప్రతిభ ఎవరో స్నేహితురాలితో మాట్లాడుతుంది. రాత్రి చూసిన సినిమా గురించి తర్కిస్తూ మాట్లాడుతుంది. ఆ క్షణంలో ప్రతిభని చూస్తే అసలు ఇక తనని వదిలి వెళ్ళిన సంగతి గుర్తున్నట్టు లేదు. అక్కడే నిలబడిపోయావేం, లోపలికి రా. సుచరిత అంతెత్తున ఉలిక్కిపడింది. తిరిగి చూసేసరికి వెనక మరో గుమ్మంలో నుంచి ఆ గదిలోకి వచ్చిన హేమంత్ నిలబడి ఉన్నాడు. సుచరిత ఉలిక్కిపాటుని చూసి ఏమిటి, భయం వేసిందా అన్నాడు నవ్వుతూ. సుచరిత అతన్నే చూస్తుంది. అలా నవ్వుతున్న అతన్ని చూస్తుంటే అచ్చు మళ్ళీ రాత్రి హోటల్లో చూసిన హేమంత్ లాగానే ఉన్నాడు.
సుచరిత ఇంతసేపటికి గుండెల నిండా గాలి పీల్చుకున్నట్టు అయింది. అమ్మయ్య అంది గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. భయపడ్డావా? అవును. ఎందుకట? ఏమిటో ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత 2 హేమంతులు ఉన్నారా అని కంగారు పడిపోతున్నాను అంది చిలిపిగా. అదేమిటి? అతను ఆశ్చర్యంగా చూశాడు. అసలు నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానా? ఇక్కడ నాకు పనేమిటా అని ఆలోచిస్తున్నాను అంటే రెట్టించాడు. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు ఇంకెవరిలోలా ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే అన్నయ్యకి చెప్పేద్దామని అనుకుంటున్నాను. అతను ఒక్కసారిగా నవ్వేశాడు. మై గాడ్ అన్నాడు. అతని నవ్వు చూసిన తరువాత సుచరితకి ధైర్యం వచ్చేసింది. లోపలికి రా పిలిచాడతను. ఇక్కడి నుంచి గది బాగానే కనిపిస్తుంది నాకు అంది. నిన్ను గదిలోకి రమ్మంది గదిని చూడటానికి కాదు, నా గదిలో నిలబడిన నిన్ను నేను చూసుకోవటానికి. సుచరిత అతని వైపు చూసింది. అతను చూస్తున్నాడు. అతని కళ్ళల్లో మహాత్మ్యం ఏమిటో గాని సుచరిత అతని చూపులకి వివసురాలు అయినట్టుగా అతని వైపే చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ గది మధ్యకు వచ్చింది. సుచి, వెల్కమ్ టు అవర్ రూమ్ అన్నాడు తగ్గు స్వరంతో. సుచరిత అతని వైపే చూస్తుంది. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. సుచరిత వైపు అతని చేయి సాగింది. అంతలోనే అది ఆగి యథాస్థానానికి వచ్చేసింది. దూరంగా ప్రతిభ స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఇటు తిరిగింది. హేమంత్ చప్పున అన్నాడు, ఇలారా, నా ఈ టేబుల్ దగ్గర ఈ కుర్చీలో కూర్చో అన్నాడు. సుచరిత అతను చెప్పినట్టే చేసింది. హేమంత్ అల్మారాలో నుంచి కెమెరా తీసి వెంటనే క్లిక్ మనిపించాడు. ప్రతిభ వై అంటూ ఫోన్ పెట్టేసింది. ప్రతిభ వస్తూనే అక్కడి నుంచే పెద్ద కంఠంతో, అన్నయ్య, బీనా ఫోన్ చేసింది. నువ్వు తన చేత వ్రాయించి పంపిన పజిల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంది. అలాగా, కంగ్రాచులేషన్స్ అన్నాడు. మనం క్రిందకి వెళదామా? ప్రతిభ పని అయిపోయినట్టు సుచరితను అడిగింది. సుచరిత తల ఊపింది. ముందు ప్రతిభ, తర్వాత సుచరిత, ఆ వెనక హేమంత్ మెట్లు దిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి భానుమతి గారు అంటుంది, నాదేం లేదు, అంతా మా హేమంత్ ఇష్టం. వాడి సంతోషమే మాకు ప్రధానం. నేను ఈ మాట చెప్పగానే నీ ఇష్టం అనేశాను. అడుగో వస్తున్నాడుగా, మీరే అడగండి అంది. హేమంత్ సుచరిత కూర్చున్నారు. ప్రతిభ తల్లి కుర్చీ వెనుక నిలబడింది. భానుమతి గారు అంటుంది, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. మాకు వాడి ఇష్టానికి ఈ ఇంట్లో ఎవరు అడ్డు చెప్పరు. కాకపోతే ఈ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి కాస్త బాధ్యతతో మమ్మల్ని ఇంటిని చూసుకుంటే చాలు. అదే మాకు ఆనందం అంది. అలాంటి లోపం ఏమీ ఉండదులేండి హామీ ఇచ్చాడు సుధాకర్. ఏమిటో ఈ పెళ్ళిళ్ళ గురించి ఎన్నెన్నో అనుకుంటాం. ఎవరికి ఎక్కడ వ్రాసిపెట్టి ఉంటుందో అక్కడ జరుగుతుంది అంతే అంది ఆవిడ వేదాంత ధోరణిలో. అంతేలేండి అన్నాడు సుధాకర్ వంత పాడుతున్నట్లుగా. మిగతా విషయాలు అంది శ్రీలక్ష్మి మాట అందిస్తూ. అవును, ఈ ఇచ్చిపుచ్చుకునేవి కూడా నిర్మోహమాటంగా మాట్లాడుకోవటం మంచిది అన్నాడు సుధాకర్. ఆవిడ కళ్ళల్లో క్షణకాలం ఏవగింపు లాంటిది కనిపించింది. ఇచ్చిపుచ్చుకోవటాలా? మీరు మాకేం ఇవ్వగలరు అనే నిరసన కనిపించింది. అంతలోనే తమాయించుకుంది నవ్వుతూ, అవన్నీ మనకి సంబంధం లేదు. వాళ్ళిద్దరూ స్నేహితులేగా, ఏమైనా వాళ్ళిష్టం. ఏం పుచ్చుకున్నా నాకేం సంబంధం లేదు. మా ఆడపిల్లలకి అలాంటి ఆశలు లేవు. నేను వాళ్ళని అలా పెంచి పెద్ద చేశాను. మేం డబ్బు ఆశతో మీ స్నేహితుడి చెల్లెల్ని చేసుకుంటున్నాం అని అనుకోవటం లేదు కదా మీరు అంది. అబ్బబ్బే, అదేం కాదు సుధాకర్ త్వరగా జవాబు ఇచ్చాడు. మమ్మీ, నాకు పనుంది, షీలా దగ్గరకు వెళ్ళాలి మమ్మీ గారాంగా అంది ప్రతిభ గారాలు పోతూ. వెళ్ళమ్మా, నాకు పని ఉంది. నేను మిస్సెస్ పూర్ణిమకి వస్తానని చెప్పాను అంది భానుమతి. ఇక మేం వెళ్తామండి అన్నాడు రవి. ఆవిడ తల ఊపింది. వెంకమ్మ పిలిచింది. ఆవిడ పిలుపు ఎక్కడ వినిపిస్తుందోనని వేచి చూస్తున్నట్టుగా వెంకమ్మ వెంటనే వస్తున్నానమ్మా అని పలికింది. మరో నిమిషంలో వచ్చింది. అవి ఇక్కడికి తీసుకురా అంటూ పురమాయించింది. వెంకమ్మ అర్థమైనట్టే తల ఊపి వెళ్ళిపోయింది. 2 నిమిషాల్లో వెండి పళ్ళెంలో చీర, జాకెట్ గుడ్డ, పళ్ళు, పూలు తెచ్చి ఇచ్చింది. భానుమతి సుచరితకి చీర పెట్టి ఇస్తూ, మా హేమంత్ నాకు ముందుగా చెప్పలేదు.
చెప్పి ఉంటే నేను చాలా ఘనంగా నా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి ఈ వేడుక చేసేదాన్ని అంది కిటికీ వంక క్రిగంటున కోపంగా చూస్తూ. ఆవిడ కళ్ళల్లో కోపం ఆ వేడుక జరిపించలేకపోయాననా లేక హేమంత్ ముందుగా చెప్పలేదనా అనుకున్నాడు సుధాకర్. ఆవిడ ఆ చీర పూలు పళ్ళు ఇవ్వటం యాంత్రికంగా తనకి పురమాయించిన పని చేసినట్లు ఉంది కానీ ఆప్యాయంగా లేదు. ఉండమ్మా పూలు పెడతాను. శ్రీలక్ష్మి పళ్ళెంలో పూలు తీసి సుచరిత తలలో తురిమింది. వెళ్తామండి అందరూ ఒక్కొక్కరే ఆవిడకి వరుసగా చెప్పారు. ఆవిడ తల ఊపింది. ఆవిడ బయటకు వచ్చింది. హేమంత్ కారులో కూర్చున్నాడు. ప్రతిభ వస్తావా? మీ ఫ్రెండ్ దగ్గర దింపుతాను అన్నాడు. నేను రానన్నయ్య, వేరే వెళ్తాను మర్యాదగా తిరస్కరించింది. కారు వెళ్తుంటే భానుమతి వెనక నిలబడి చూస్తున్నది. ఆవిడ చూపుల్లో ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న మర్యాద లేదు. ఆ చూపులు తన ఇంటికి వచ్చి తన విలువైన వస్తువుల్ని కాజేసి వెళ్తున్న దొంగల్ని చూసినట్టుగా నిస్సహాయంగా నిరసనగా ఆగ్రహంగా ఉన్నాయి. హేమంత్ రవి వాళ్ళని ఇంటి దగ్గర దింపేశాడు. అతను ఇంట్లోకి రాలేదు. కార్ రివర్స్ తీసుకుంటూ, రవి నేను అర్జెంటుగా లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను అంటూ సుధాకర్ని చూసి, నీ పెళ్లి పెద్ద వేషం బాగానే ఉంది అంటూ నవ్వాడు. వస్తాను. సుచరిత వైపు చూసి కళ్ళతోనే వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు. అందరూ ఇంట్లోకి వచ్చారు. ఏమర్రా, ఏమన్నారు? రాజమ్మ గారు ఆదుర్దాగా అడిగింది. అందరూ వచ్చి ఆవిడ మంచం చుట్టూ చేరి కూర్చున్నారు. ఏమిటో అత్తయ్య గారు, ఎవరింటికో భోజనానికి వెళ్ళి వచ్చినట్టుంది కానీ నాకు పెళ్లి మాటల కోసం వెళ్ళి వచ్చినట్టు లేదు అంది శ్రీలక్ష్మి. నా బాధ్యత నేను సరిగ్గా నెరవేర్చాను అత్తయ్య, ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు అన్నాడు సుధాకర్. ఒక్కళ్ళైనా పెద్దవాళ్ళని తీసుకువెళ్ళకపోతిరి. పిల్లమోక మీకేం తెలుస్తుంది? ఏం ఆవకాలు చెవకాలు వాగుతారోనని హడలి చచ్చాననుకో అంది ఆవిడ. భోజనం బ్రహ్మాండంగా ఉంది అత్తయ్య గారు. తినలేనన్ని స్వీట్లు, ఎన్ని రకాలో ఏమిటో. ఆడపిల్ల వాళ్ళం, మనం పిలిచి వారికి పెట్టాల్సింది పోయి మనమే వెళ్ళి సుష్టుగా తిని వచ్చాం అత్తయ్య గారు. ఇల్లు ఎంత పెద్ద భవంతి అనుకున్నారు? హేమంత్కి గర్వం అస్సలు లేదు. కానీ వాళ్ళ అమ్మ చెల్లెలు ఉన్నారు చూసారా, వాళ్ళకి కాస్త గర్వం ఉంది. చీ నోర్మి అన్నాడు సుధాకర్. చీర పెట్టారు చూడండి, పింక్ కలర్ బెనారస్ చీర. ఎవరి సెలక్షనో కానీ బార్డర్ జెర్రీ ఎంత బాగుందో, ముద్దొస్తుంది అంది. సుచరితకి నచ్చిందా? రాజమ్మ గారు అడిగింది. సుచరితక ఏమో అడుగుతాను. సుచి ఏది? శ్రీలక్ష్మి చుట్టూ చూసింది. ఎక్కడ కూడా సుచరిత లేదు. సరే, ఇంతకీ తాంబూలాలు పుచ్చుకోవటానికి ఎప్పుడు వస్తానని అన్నారు? రాజమ్మ గారు అడిగింది. తాంబూలాలా? అది ఎవరు అడిగారు అన్నాడు సుధాకర్. నీ మొహం, ఏం చేసి వచ్చారు మీరు? సుష్టిగా తిని కబుర్లు చెప్పి వచ్చారా? అయ్యో, మీ తెలివి తెల్లారిపోను, నేను అనుకుంటూనే ఉన్నాను. ఆవిడ మొత్తుకుంది. ఏమిటో నాకు తోచలేదు. అయినా హేమంత్ అవన్నీ తానే చూసుకుంటాడులేండి అన్నాడు సుధాకర్. అమ్మాయి ఇష్టం అన్నాడు కదా అని అవన్నీ అతని నెత్తిమీద వేసి విసిగించకూడదు మనం. అది మర్యాద కాదు ఆవిడ మందలించింది. అరగంట తర్వాత రవి గదిలోకి వచ్చాడు. అక్కడ సుచరిత మంచం మీద కూర్చొని క్రిందకి చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. సహజంగా ఆమెలో ఉండే చలాకీతనం, నవ్వు లేదు. ముఖం గంభీరంగా ఉంది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అన్నాడు రవి. ఏం లేదన్నయ్యా అంది. రవి దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేశాడు. ఏమిటమ్మా, ఎంత సంతోషకరమైన సంఘటన జరిగింది? నువ్వు ఇలా ఉన్నావు? నాకేమిటోగా ఉంది అంది. ఏమిటోగానా అంటే? హేమంత్ అమ్మగారి మాటలు నాకు ఎలాగో అనిపిస్తున్నాయి అన్నయ్య. ఆవిడకి ఇష్టం లేని పని చేస్తున్నామా అనిపిస్తుంది అంది భయంగా. ఆవిడ ధోరణే అంతా అని నా అనుమానం. మనకి హేమంత్ ముఖ్యం. అతని గురించి మనకి క్షుణ్ణంగా తెలుసు. ఒకటి మాత్రం నిజం, హేమంత్ మనల్ని కావాలని బాగా కోరుకుంటున్నాడు. హేమంత్కి నువ్వంటే ఇష్టం ఉంది. అది నాకు బాగా అర్థమై తర్వాతనే నేను సరే అన్నాను. సుచరిత అతని చెయ్యి పట్టుకుంది. అన్నయ్య, నాకేం తెలియడం లేదు. ఒకసారి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అదృష్టవంతురాలిని అనిపిస్తుంది. మరోసారి భయం వేస్తుంది. అర్హత లేని దానికి వెళ్తున్నానా అనిపిస్తుంది. పిచ్చి ఆలోచనలు మానేయమ్మా, నేనున్నాగా అన్నాడు రవి.
అవును, నాకు నువ్వు అత్తయ్య ఉన్నారు, అది చాలు అంది. అలా అనుకో, ధైర్యంగా ఉంటుంది అన్నాడు రవి. సుచరిత తల ఊపింది. ఆ కళ్ళల్లో బేలతనం పోయి ధైర్యం, ఆ వెంటనే చిరునవ్వు వచ్చినాయి. మంచం మీద పెట్టిన చీర చూసింది. తనకి నచ్చిన పింక్ కలర్ సుచరితకి నచ్చింది. రవి సుచరితకి ధైర్యం చెప్పాడే కానీ అతనికి కూడా ఏదో చిరాకుగానే ఉంది. అంతా బాగానే ఉంది. వాళ్ళకేదో చెప్పలేని లోపం. ఏమైనా సుచరిత పెళ్ళి త్వరగా చేసేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంతటితో ఈ భాగం పూర్తయింది. 4వ భాగంలో కలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.